ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభు, గత వారం అంతా సూర్యుడిలో ఉంచి కాపాడినందుకు ఆశ్రయించి ప్రభు మరి చేసి 2 రోజుల ప్రకారం ఉంది. నేను ప్రభుత్వాన్ని దీర్ఘాన్ని చూపించి ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభు, మరి ఆదిత్యంలో 20 ప్రకారం తండ్రి సజీవులు సజీవులేదని మరి గుర్తించాలని చెప్పిన వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రేమ తండ్రి, దయగల గొప్ప దేవుడు ఆయన నా కొరకై ఆ రక్తం చిందించి మరణించి తిరిగి వేసిన దేవుడు సజీవులతో కాబట్టి చెల్లిస్తున్నాను. ప్రేమ తండ్రి, దయగల గొప్ప దేవుడు ఆయన నా కొరకై రక్తం చిందించి మరణించి తిరిగి వేసిన వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎన్ని మేలు చేసినందుకు నేనేమి ఇవ్వగలంత నీ నలిగిన నిరుగంతో ఈ కొద్ది ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాను. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. పాట సంఖ్య 742 కొత్త ప్రతుల్లో 742 స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడు అనే పాట 742 పాడతాము. కొత్త ప్రతుల్లో 742, పాత వాటిలో 726, ఇంకా పాతవైతే 809. కొత్త ప్రతుల్లో 742, పాత వాటిలో 726, ఇంకా పాతవైతే 809. స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా అనే పాట పాడుకుంటాము. 742 కొత్త వాటిలో, పాత వాటిలో 726, ఇంకా పాతవైతే 809. స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా. నిత్యం నిన్నే ఆరాధించి, నిత్యం నిన్నే ఆరాధించి మహిమ పరతుము ఈలాలో, మహిమ పరతుము ఈలాలో. స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా. మా పాపములు మమ్ము నీకు బహుదూరంబు చేసి
చెంతకు చేర్చితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. లోకాశలకు లొంగిపోయి నీ సహవాసమును వీడగా. లోకాశలకు లొంగిపోయి నీ సహవాసమును వీడగా. ఆకాశమును వీడి మాకై నీతో సహవాసము సాగితివా. పరిశుద్ధులుగా మమ్ము తీర్చి పరమ స్వాస్థ్యమునిచ్చితివా. పరిశుద్ధులుగా మమ్ము తీర్చి పరమ స్వాస్థ్యమునిచ్చితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. సాతానుకు దాసులమై నిత్య మార్గమును వీడగా. సాతానుకు దాసులమై నిత్య మార్గమును వీడగా. పతనమైన మా బ్రతుకు నిత్య జీవముగా మార్చితివా. నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యమును సాగితివా. నిత్యము నిన్నే సేవింప నిత్యవాక్యమును సాగితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిరీక్షణ లేక మేము నిర్భాగ్యులమయ్యుండగా. నిరీక్షణ లేక మేము నిర్భాగ్యులమయ్యుండగా. త్వరగా
బలలో పాల్గొన్న పూర్వము దేవుని వాక్యముల నుండి కొన్ని సంగతులు మనం చూద్దాం. ఈ దినాల్లో మనము మరి సంఘముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గత దినము ప్రారంభ సంఘము యెరూషలేము యొక్క సంఘం యొక్క అనుభవాలు మనం చూసాం. ఈరోజు దానితో ఏర్పడిన సంఘమే అంతియోకియ సంఘం. చూడండి, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. దేవుని వాక్యముల నుంచి కింద ఉన్న వాళ్ళందరూ పని అయిపోతే అందరూ పైకి రండి. కింద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ పైకి రండి. అవసరమైన వాళ్ళు మిగతా వాళ్ళందరూ రండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం నుండి 30వ వచనం వరకు ఆ ఫ్యామిలీ. 19వ అధ్యాయం అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19 నుంచి 30వ వచనం వరకు మనము మార్చి చదువుకుంటాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19 నుంచి 30 వరకు మనము మార్చి బాగానే చదువుకుంటాం. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకియ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియలు కొందరు, కొరేలీయులు కొందరు వారిలో ఒకటి. మీరు అంత్యోకియకు వచ్చి గ్రీకు సువార్త మాట్లాడుచు ప్రభు యేసును కూర్చున్న సువార్త ప్రకటించింది. ప్రభు హస్తం వారికి తోడైందని కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారి గురించి సమాచారం యెరూషలేము సంఘం వారు విని బర్నబాను అంతియోకియ వరకు పంపింది. అతను వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షంలో చేరి అంతటా అతడు సౌలుని వెతుకుటకు తార్సులకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చెను. వారి కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించి మొట్టమొదటి అంత్యోకియ శిష్యులు క్రైస్తవులు అనబడి ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. వారిలో అగబోనప్పుడు నిలబడి భూలోకమంతటా గొప్ప రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించారు. అది గౌర్య చక్రవర్తి కాలం సంభవించింది. 29 అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యోధయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఆమె చేసి బర్నబా సౌలును వారి చేత ఎద్దలేదాన్ని పంపిరి. 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా అందరం కలిసి మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా అందరం కలిసి చదవండి. అంత్యోకియ సంఘంలో బర్నబా, నీగెరబడ సిమియోను, కురేనుడైన లూకియ, చతుర్థాధిపతి హేరోదుతో కూడా పెంచబడిన మనయేలు, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండి వారు ప్రభువుని సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరిచిన వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ప్రార్థన చేసి వారిని చేతుల నుంచి వారిని పంపిరి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ మీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ ప్రజలతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలపై స్తోత్రాలు. ఒకప్పుడు తండ్రి మునుపు దూరస్తుడను తండ్రి అంత మాత్రమే కాదు, దయలు మాతని మునుపు పాపము చేసినటువంటి వాడిగా, దయలు మాతని మునుపు దారి తప్పినటువంటి వాడిగా తండ్రి, దయలు మునుపు దురాశలకు భోగములకు లోనైన వాడినిగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం వినిపించడం కాదు, నీ కుమారుడు యేసు ప్రభువా నీ లోకాన్ని పంపించుకున్నారు. ప్రభువారు కాచిన రక్తం ద్వారా నా ప్రతి పాపం నుండి వినిపించారు. మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, చీకట్లో నన్ను ఆశ్చర్యం ఎదురులో తీసుకొచ్చి పరిశుద్ధ జనముగా చేసి రాజుల యాద సమూహం చేసినందుకే మీ స్తోత్రాలు. అంత మాత్రమే దారి తప్పిన నన్ను మార్గమైన తండ్రి నూతనమైన మార్గములను పరిశుద్ధమైన మార్గములోనికి ఏది ఆ మార్గం రప్పించినందుకు కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అగ్ని చేయడానికి నన్ను మీరు ధన్యునిగా చేశారు. ఈనాడు క్రీస్తుని కలిగిన ధన్యత యెహోవా తమకు దేవుడుగా కలిగిన ధన్యత రాయబడిన రీతిగా అలాంటి ధన్యత నడిపించినందుకు కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నమ్మకమైన మా తండ్రి, మీరు ఏకేతంగా కుటుంబంగా సంఘముగా సమాజంగా చేస్తూ వచ్చిన ప్రతి వేల ఉపకారాలకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభా నీ పరిశుద్ధమైన భాగాల్లో పాల్గొన్న పూర్వము తను చదివినటువంటి వాక్య భాగాలు తండ్రి అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో కొన్ని సంగతులు 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మేము చూసాం. ఈ దినము అంత్యోకియ సంగతి ధ్యానం చేయబోతుండగా మీరే మాకు సహాయపడమని మాకు వాక్యం నేర్పించి
మహిమ పొందమని వందనాలు చెల్లించుకుంటూ ఆ యొక్క దాసులను కూడా మీ సిలువ సాటును మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావాల్సిన వాటిని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ పిల్లల్ని అక్కడ ఆడించండి, కింద ఆడించండి, పిల్లల్ని పైకి తీసుకురావద్దు. పిల్లలు మనం గమనించామంటే గత వారము ప్రారంభ సంఘము యెరూషలేము యొక్క సంఘం గురించి మనం చూసాము. అనేకమైన సంగతులు యెరూషలేము సంఘాన్ని గురించి మనం చూసాము. యెరూషలేము సంఘం అనేది అది ప్రవచన సంఘం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముందుగానే 700 సంవత్సరాల క్రితం పూర్వమే యెషయా భక్తుడు ప్రవచించాడు. అలాగే 2వ అధ్యాయంలో ప్రారంభ సంఘం ఏర్పడిందని చూసాం. ఆ సంఘములో వాళ్ళు అపోస్తలుల బోధలోను సహవాసంలోను రెట్టివిల్చలోను ప్రార్థనలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే ఆ సంఘము దేవుని ప్రజల యొక్క దయ పొందేందుగా మనం చూసాము. ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా ప్రతి దినము కూడా ఏక మనసుతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. ప్రతి దినము కూడా దేవాలయానికి వచ్చేదా మనం చూసాము. అంత మాత్రమే కాదు, ఆ ప్రారంభ సంఘం ఎంతో సమర్పణ కలిగింది. వాళ్ళ ఆస్తులు భూములు అమ్మి నిలిచిపోయినటువంటి వారందరికి కూడా కావాల్సిన వసతులు ఏర్పాట్లు చేయడానికి అపోస్తులైన వారి యొద్దకు వారు అమ్మినటువంటి భూములు చాలా చిరాస్తులను తీసుకొచ్చి అపోస్తులైతే పెట్టి దాదాపు 3000 మంది రక్షణ పొందారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వసతులు చూడండి, సేవ జరిగించండి సమర్పణతో త్యాగముతో ముందుకు వచ్చిన సంఘముగా మనం చూసాము. అంత మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా ఏకత్వము ఐక్యత కనుక ఏక మనస్సు ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత మరి వాళ్ళు సువార్త ప్రకటించినటువంటి సంఘంగా కూడా మనం చూసాము. మరి ఆయా ప్రాంతాలకు వెళ్ళి చెదరిపోయినటువంటి వాళ్ళు యూదులు సువార్త ప్రకటించినట్టుగా మనం చూసాము. అలాగిన ఆ సంఘము ప్రార్థనలో ఉంది కనుక ప్రార్థన ప్రారంభ సంఘం మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఎవరికి కొదువ లేదని చూసాం. అలాగూ ఎంతో ప్రేమ ఐక్యత కలిగిన సంఘముగా ప్రారంభ సంఘం యెరూషలేము సంఘం ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత అలా సంఘం ఏర్పడిన తర్వాత 7వ అధ్యాయంలో స్టెఫను గారిని చంపారు. 7వ అధ్యాయంలో స్టెఫను గారిని రాళ్లతో కూడా చంపారు. ఆ తర్వాత ఇది జరిగిందండి 8వ అధ్యాయంలో. అప్పుడు దాకా ఎంతో సంతోషంగా కలిసి ఐక్యమత్యమిగా కలిసినటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఒక క్రైస్తవుని చంపారో, క్రైస్తవుని పదం రాయబడిపోయినప్పటికీ క్రీస్తుని కలిగినందుకే అంగీకరించినందుకే సువార్త ప్రకటించినందుకే స్టెఫను గారిని రాళ్లతో చావు కొట్టారు. కనుక ఆయన సువార్త చెప్పినందుకు 7వ అధ్యాయంలో అది ఎప్పుడైతే జరిగింది 8వ అధ్యాయం ఏమవుతుంది చూడండి. 8వ అధ్యాయము మొదటి వచనం, 8వ అధ్యాయము మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమర దేశములకు చెదరిపోయి అప్పుడు దాకా కలిసి ఉన్నారు. ఎప్పుడైతే స్టెఫను గారిని చంపేశారో ఇక యెరూషలేము సంఘానికి గొప్ప హింస ప్రారంభమైంది. కనుక మనుషులు చంపటం, యేసుని నమ్మిన వాళ్ళని చంపటము ఇప్పుడు కొత్తేమీ కాదు, ప్రారంభ సంఘములోనే ఉంది. కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలా అత్సాక్షులైన వారు ఎంతో కోకొల్లలుగా కోట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈనాడు ప్రవీణ్ ప్రకాశం చెప్పినందుకు కానీ ఎంతమంది బాధపడుతున్నాం, వాస్తవానికి బాధపడాల్సింది. అయినప్పటికీ ఇలాంటి వారిని ఎంతమంది చంపారు. వాళ్ళు మనకు ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రథమంగా హత్య గావించబడింది స్టెఫను గారే. ఈయన సంఘ స్థాపనలో మొట్టమొదటి హతసాక్ష్యం ఆడడం పొందింది స్టెఫను గారే. ఎప్పుడైతే ఆయన చంపారో ఈ సంఘానికి గొప్ప హింస వచ్చింది. ఏ సంఘం అంటే అది యెరూషలేము సంఘం. ఆ హింసను బట్టి ఏమైపోయారు, అందరూ కూడా చెదరిపోయారు. నేను అందరూ కూడా అంటే తల్లి ఎక్కడో, పిల్ల ఎక్కడో, కనుక భర్త ఎక్కడో, భార్య ఎక్కడో, ఎలా ఉండదు ఊహించి చెదరిపోవడం అంటే. కనుక నేను ఎప్పుడు వచ్చినప్పుడు పరిగెడతారు చూడండి. కనుక తల్లవ దగ్గర పిల్లవ దగ్గర చెల్లెవ దగ్గర అందరూ కూడా చెదరిపోయారు ఆ ప్రాంతానికి. కొన్ని చెదరిపోయే వాళ్ళు దాక్కుని భయపడుతున్నారంటే భయపడి ఏం చేస్తున్నారు 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించచ్చు, సంచారము చేసి. చెదరిపోయిన వాళ్ళు లేదు మౌనంగా దాక్కున్నటువంటి వాళ్ళు లేదు. చెదరిపోయి ఏ ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంట, యేసే క్రీస్తు, యేసుని నమ్మితేనే మనకు మోక్షం, కనుక పాప క్షమాపణ పొందండి, మారు మనసు పొందండి అని ఎక్కడికి పోయినప్పుడు కూడా ఆ నమ్మిన దేవుణ్ణి సువార్త వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అలాగా ఈ యొక్క యెరూషలేములోని విశ్వాసులు అందరూ కూడా ఇప్పుడు ఆయా ప్రాంతాలకు చెదరిపోయారు. ఏదైనా ఆయా ప్రాంతాలకు చెదరిపోయి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతాలకు వెళ్ళారంటే వాళ్ళు ఇక్కడ మనం చూస్తాం కదా, యోదయ, 8వ సమరయ, తర్వాత దేశములంతటా కూడా. కనుక
మ్యాప్లో మనం చూస్తే యోదయ కింద ఉంటుంది, దానిపైన సమరే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. 8వ అధ్యాయంలో సమరే ప్రాంతానికి పిలిపి వెళ్తాడు. అక్కడ సువార్త చెప్తే చాలా మంది ప్రభువుని నమ్ముకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే యెరూషలేములో అపోస్తులు ఉన్నారు. చెప్పండి, యెరూషలేములో 12 మంది అపోస్తులు ఉన్నారు. యేసు ఉన్నటువంటి 12 మంది అపోస్తులు, కొత్తగా ఏర్పడిన మత్తయి కూడా అక్కడే ఉన్నారు. అపోస్తులు మాత్రం యెరూషలేములో కేంద్రంలో ఉన్నారు. మిగతా శిష్యులు అందరూ చెదరిపోయారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఫిలిప్పులో సువార్త ప్రకటిస్తే చాలా మంది ప్రభువుని నమ్మారు. అప్పుడు వాళ్ళకి కబురు పెట్టారు. ఎవరికి? యెరూషలేములో అపోస్తులుగా. ఇక్కడ చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారంటే అప్పుడు పేతురు గారిని, యోహాన్ని పంపిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగుతాడు. అలాగన అక్కడ కూడా అనేక మంది ప్రభువుని నమ్ముకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళిన సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే 11వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అలాగూ మనం గమనించామంటే 11వ అధ్యాయం 19వ వచనం, అపోస్తలుల కార్యములు 11, 19. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు చాలండి. కనుక ఇప్పుడు వాళ్ళు కలిగింది దేన్ని బట్టి అంట? స్తెఫను విషయంలో కలిగిన శ్రమ, స్తెఫను విషయంలో కలిగిన హింస ఆయన్ని బట్టి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, ఒక అద్భుతమైన సంగతి మనం నేర్చుకోవాలి. స్తెఫను గారి యొక్క మరణము చెప్పండి సువార్తను విస్తరింపజేసింది. చెప్పండి, స్తెఫను గారి మరణం అంటే ఏమైందంటే సువార్త. అలాంటి మరణం ఎంత బాగుండు. కానీ ఎప్పుడైనా ఒకరోజు సావాల్సిందే. మనం జబ్బుతో సావాల్సింది, అనారోగ్యంతో సావాల్సింది, యాక్సిడెంట్లు సావాల్సింది, అలాగా వైపరీత్యాలు ఎన్నో విధాలుగా ఒకరోజు మనం చనిపోయేది ఖాయం. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక అది దేవుని కోసం చనిపోయి ఎంత బాగుండు. కనుక ఇప్పుడు స్తెఫను చనిపోయింది ఎవరి కొరకు? దేవుని సువార్త ప్రకటించినందుకు, దేవుని కోసం చనిపోయాడు ఆయన. కాబట్టి ఈరోజు మన తీర్మానం ఏంటంటే, అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ 1వ అధ్యాయం 22 వచనాల్లో, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అక్కడ అంటాడు ఆయన ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, క్రీస్తే నా శరీరమందు ఘనపరచబడాలి. కనుక నేను బ్రతికినా చనిపోయినా సరే, నా చావైనా సరే, నా బ్రతికైనా సరే, నేను క్రీస్తును ఘనపరచాలి. కానీ ఇప్పుడు స్తెఫను గారి యొక్క చావు క్రీస్తును ఘనపరిచింది. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క సువార్త అనేకమైన ప్రాంతాలు విస్తరించడానికి స్తెఫను గారి మరణం కారణమైంది. ఈరోజు మన తీర్మానం కూడా, ప్రభు నేను ఒట్టిగా ఏదో రోగమో అనారోగ్యం సచ్చేదానికంటే నీ సేవలో నీ కొరకు ప్రాణం ఒక హత్సాక్షిగా చనిపోయేది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి అది స్తెఫను గారికి లభించింది. అందుకే స్తెఫను గారు చనిపోయినప్పుడు కూడా పరలోకం అంతా సంతోషించిందంట. యేసు ప్రభువు కూడా తండ్రి రొమ్మున ఆనుకుని కనుక లేచి నిలబడి ఘనస్వాగతం పలికారు పరలోకములు. ఎవరికి? స్తెఫను గారు. కనుక మనకు చావంటే భయం, అమ్మో చనిపోతామా కనుక ఎంతో డీలా, ఎంతో కష్టం మనకి. కనుక ఇప్పుడు స్తెఫను గారి విషయం మనం నేర్చుకోవాలి. ప్రభా ఏదినప్పుడు నేను చనిపోవాలి, అదేదో నీ కొరకు చనిపోతే ఎంత బాగుండు అనే తీర్మానం మనకు ఉండాలి. కాబట్టి స్తెఫను గారి యొక్క మరణాన్ని బట్టి కూడా అనేకమైన ప్రాంతాలకు సువార్త విస్తరించిందిగా మనం చూస్తాం. ఆ మధ్య ప్రవీణ్ ప్రగలను చంపేస్తే చాలా బాగా వాక్యం చెప్తున్నాడు, చాలా మంది నమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళని చంపేస్తే సువార్త ఏమైపోతుంది? ఆగిపోతుంది అనుకున్నారు. అద్భుతమైన సంగతి ఏంటంటే ఇంకా చాలా మంది ఆయన వీడియోలు ఫాలో అయ్యారు. అసలు ఏం చెప్పాడు అని చెప్పేసి ఇంకా ఎక్కువ మంది చూసి దేవుని నమ్ముకున్నారు. అన్నిలు కూడా మాట్లాడారు. ఆయన ఎంత మంచి మనిషి అండి. కనుక నువ్వు మొట్టమొదట క్రైస్తవుడని చూడొద్దు, హిందువుడని చూడొద్దు, మామూదేయుడు చూడొద్దు. ఎలా చూడాలి మనిషిని? మనిషిలాగా ఎంత బాగా చెప్పాడండి ఆయన అని చెప్పేసి అన్నీ కూడా అనేక మంది ఆయన సపోర్ట్ చేశారు. అంటే అనేక ప్రభువును ఇంకా నమ్మటానికి ఆయన మరణం కారణమే. కాబట్టి ఈరోజు అలాంటి మరణాలుగా మన మరణాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎన్నోసార్లు మన కుటుంబాల్లో మరణాలు వస్తే ఏడుస్తూ ఉంటాం. దేవుడు మాకు అన్యాయం చేశాడు, మా భర్తను తీసేశాడు, మా పిల్లల్ని తీసేశాడు, మా తల్లిని తీసేశాడని ఏడ్చేవాళ్ళు ఉంటాం. కనుక ఇప్పుడు ఈ మరణము ఎంత అద్భుతమైందంటే ఈ మరణము ద్వారా అనేక ప్రాంతాలకు సువార్త విస్తరించింది. దీన్ని బట్టి మనం కూడా నేర్చుకున్న పాఠం ఏంటంటే నా మరణం కూడా అలాగే ఉండాలి. రెండవది, మన కుటుంబాలు కూడా మరణాలు వస్తాయి రావా? వచ్చినప్పుడు ఏమని చెప్పకూడదు? దేవుడు మాకు అన్యాయము చేశాడని చెప్పకూడదు. కనుక వెళ్ళారు కదా 12వ అధ్యాయంలో యోహాన్ని ఖడ్గంతో చంపిస్తాడు, కనుక ఖడ్గం చంపొడతాడు. కనుక అలాంటి గొప్ప మరణాలు చూసినప్పుడు మనకి మరణాలు వస్తాయి. మరణాలు వచ్చినప్పుడు దేవుడు మాకు అన్యాయం చేశాడని చెప్పకూడదు. అయితే మన మరణం ద్వారా క్రీస్తే ఘనపరచబడాలి. అలాగే స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి ఆయా ప్రాంతాలు చదివి ఎక్కడికి వచ్చారంటారు? 11వ అధ్యాయము 19వ వచనం. 11వ అధ్యాయం 19వ వచనం.
శపన విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశం వరకు సంచరించింది. కాబట్టి వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. యోదయంతో తీసి చెదరిపోయారు. ఆ పైన సమరయ వెళ్ళారు. ఒకసారి నేను మ్యాప్లో చూపిస్తాను, అందరూ కూడా నా బైబిల్ చూడండి. కనుక ఇప్పుడు మ్యాప్లో కొత్త నిబంధన కాలం పాలస్తీనా మ్యాప్ చూపిస్తాను. ఇక్కడ ఇది యోదయ దేశం, డౌన్లో యోదయ దేశం, దీంట్లో యెరూషలేము పట్టణం ఉంది. ఈ ప్రాంతం అంతా సంఘాలు ఏర్పడ్డాయి కనుక మొదటి 7 అధ్యాయాలు. ఆ తర్వాత ఇప్పుడు శమరగా నీళ్ళు యోదయం నుంచి పైన సమరయకు పారిపోయారు కనుక సమరయకు పారిపోయారు కనుక అలాగున రెండో మ్యాప్లో చూసినప్పుడు ఎక్కడి దాకా వెళ్ళారంటే వాళ్ళు ఇక్కడ కింద యెరూషలేము కనబడుతుంది. యెరూషలేములో హింస ద్వారా పైన అంతియోకయ వరకు వెళ్ళారంటే ఎక్కడ వెళ్ళారు? పైన అంతియోకయ. కనుక ఇక్కడ యెరూషలేములో వచ్చిన హింస ద్వారా పైన అంతియోకయ దాకా వెళ్ళారు. అలాగే చూడండి, ఆసియా కింద మరొక అంత్యోకయ ఉంది. ఆసియా కనపడుతుంది కదా మ్యాప్లో. ఆసియా కింద మరొక అంత్యోకయ ఉంది, అది పిసిదియా దేశంలోని అంత్యోకయ. ఏ అంత్యోకయ అంటే అది పిసిదియా దేశంలోని అంత్యోకయ. ఇక్కడ సెల్యూకై కింద కనపడేదేమో సిరియా దేశంలోని అంత్యోకయ. బైబిల్లో మనకు అంత్యోకయ అనేటువంటి పేర్లు కలిగిన పట్టణాలు 2 ఉన్నాయి. ఒకటి చెప్పండి, ఒకటి సిరియా దేశంలోని అంత్యోకయ, అది సెల్యూకై కింద ఉంది కదా. తర్వాత ఆసియా కింద ఉందేమో అది పిసిదియా దేశంలోని అంత్యోకయ. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే పౌలు గారు ప్రారంభించిన సేవ ఎక్కడి నుంచి అంటే పిసిదియా దేశం అంత్యోకయ కాదు, ఎక్కడ సెల్యూకై దగ్గర ఉన్న అంత్యోకయ నుంచి పౌలు గారు మిషనరీ ప్రయాణాలు ప్రారంభిస్తాడు. ఇక్కడ నేర్చుకున్న సత్యం ఏంటంటే ఇప్పుడు ఈ అంత్యోకయ దాకా వచ్చారంట. ఎక్కడ దాకా వచ్చారు వాళ్ళు? యెరూషలేము నుండి ఈ అంత్యోకయ దాకా వచ్చి ఈ అంత్యోకయలో సువార్త ప్రకటించారు. ఎవరు ప్రకటించింది? ఎవరు? అంత్యోకయలో సువార్త ప్రకటించింది ఎవరు? ఇప్పుడే చెప్పింది, అపోస్తలులు చెదరిపోయిన వారు. అది చెప్పండి మరి, ఎందుకు చెప్పదు? ఎట్లా చెదరిపోయింది? ఎక్కడ చెదిరిపోయిన వాళ్ళు? యెరూషలేము నుండి. యెరూషలేము రాయ ప్రాంతం చెదిరిపోయి ఎక్కడ వచ్చారు? ఇప్పుడు అంత్యోకయలో వీళ్ళు కూడా సువార్త ప్రకటించారు. కానీ ఇప్పుడు అంత్యోకయలో సువార్త ప్రకటించింది అపోస్తలులు కాదు, ఎవరు? చెదరిపోయిన మనలాంటి సామాన్యమైన విశ్వాసం. కనుక అలా చెదరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించారంట. అక్కడ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి, 11వ అధ్యాయము. సువార్త ప్రకటిస్తే ఏం జరిగిందంట? చాలా మంది నమ్మి ప్రభు తట్టు తిరిగారు. 11వ అధ్యాయం అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 19లోనే. కనుక యూదులు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపగా ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశం వరకు సంచరించారు. అక్కడ ఏం జరిగింది? 20 కుప్పీలు ఉన్నారు, కుప్పీలు కొందరు, కురేనీలు కొందరు, వారిలో ఉన్నది. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీస్ దేశం వారితో మాట్లాడుచు ప్రభుని యేసును గురించిన సువార్త ప్రకటించింది. ఆ ప్రభు హస్తం వారికి తోడైందని కనుక నమ్మిన అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. కనుక ఈ అంత్యోకయ సంఘం గురించి కనీసం 10 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అంత్యోకయ అంటే అర్థం ఏంటంటే ఎదురుగా పట్టబడినది. చెప్పండి, అంత్యోకయ అంటే అర్థం ఏంటి? అంత్యోకయ అంటే అర్థం ఎదురుగా పట్టబడినది అని దాని అర్థం. అంత్యోకయ అంటే ఎన్ని అంత్యోకయలు అని చెప్పుకున్నాము? చెప్పండి, ఎన్ని అంత్యోకయలు ఉన్నాయి? 2 అంత్యోకయలు. ఒకటి సిరియా దేశంలోని అదే పెద్ద క్రైస్తవ సంఘం. కనుక సిరియా దేశంలో అంత్యోకయ అదే పెద్ద క్రైస్తవ సంఘం. రెండో అంత్యోకయ ఎక్కడ ఉంది? పిసిదియా దేశంలో ఉంది. రెండోది ఎక్కడ చెప్పండి? పిసిదియా దేశంలో. అంటే బైబిల్లో మనకి 2 అంత్యోకయలు కనబడతాయి. ఒకటి అంత్యోకయ అనగానే ఎదురుగా కొట్టబడినది, ఒకటి సిరియా దేశంలోని అంత్యోకయ, రెండవది పిసిదియా దేశంలోని అంత్యోకయ. అయితే ఒకప్పుడు ఇప్పుడు సిరియా దేశం ఉంది కదా, ఇప్పుడు కూడా సిరియా దేశం రాజధాని చెప్పండి, దమస్కు. సిరియా రాజధాని ఏంటి? దమస్కు. కనుక ఇప్పుడున్న సిరియా దేశము ఒకప్పుడు క్రైస్తవ దేశం. ఇప్పుడు సిరియా దేశము ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులందరూ అక్కడే తయారైపోయింది. కనుక అంతా కూడా పూర్తిగా మారిపోయింది, దేశం మార్చివేశారు. ఒకప్పుడు అది పెద్ద క్రైస్తవ దేశం. అక్కడి నుంచి పౌలు గారు మొదటి ప్రయాణం ప్రారంభిస్తాడు, ముగిస్తాడు. రెండో ప్రయాణం ప్రారంభిస్తాడు, అక్కడ ముగిస్తాడు. మూడో ప్రయాణం ప్రారంభిస్తాడు, యెరూషలేముపై బంధించబడి రోమా చెరసాలకు వెళ్ళి చంపబడతాడు. కనుక ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ సిరియా దేశము, కనుక ఇప్పుడు కూడా ఈ అంత్యోకయ పట్టణము అంటాక్య అని పిలువబడతాం. ప్రస్తుతం ఇది టర్కీ దేశంలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ అంత్యోకయ ఎక్కడ ఉంది? టర్కీ దేశంలో ఉంది. దాన్ని ప్రస్తుతం అంటాక్య అని పిలుస్తా ఉన్నారు. అంటాక్య అనే పట్టణంగా పిలువబడుతుంది. కనుక ఇది ఒక పెద్ద క్రైస్తవ సంఘం ఉన్న దేశంగా మనం చూస్తాం. కానీ ఇలాంటిది ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారంటే మొదటి సంగతి ఏంటంటే
మొదటి లక్షణం ఎప్పుడైతే సువార్త ప్రకటించారో నమ్మిన వారు ప్రభు తట్టు 21వ వచనం, నమ్మిన వారు ప్రభు తట్టు తిరిగిరి. మొదటి సంగతి ఏంటంటే ఎప్పుడైతే సువార్త ప్రకటించారో ఒక్కసారిగా ప్రభువుని నమ్మారు, అందరూ కూడా ప్రభు తట్టు తిరిగారు. ఇది మొదటి అద్భుతమైన లక్షణం. చాలా మందికి సువార్త చెప్తా ఉంటాము, ఎన్నోసార్లు ప్రకటిస్తూ ఉంటాము, కానీ వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? వింటారు కానీ ప్రభు తట్టు తిరగరు. కనుక ఇంకా మాకు టైం ఉంది బ్రదర్, మా బంధువులు ఒప్పుకోరు బ్రదర్, సమయం ఉందిలే, చాలా విన్నాంలే, మళ్ళీ చూస్తాంలే, ఆలోచిస్తాం, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, నేడు మీకు అనుకూలమైన నేడు గొప్ప రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం ఎలాగూ తప్పించుకుంటాం. ఈ సంగతి ఎట్లాంటి వాళ్ళు అంటే ఎప్పుడైతే సువార్త ప్రకటించారో వెంటనే నమ్మారు, కనుక మిగతావన్నీ విడిచిపెట్టి ప్రభు తట్టు తిరిగారు. ఇక్కడ మనం కూడా ప్రభు తట్టు తిరిగాం, కానీ మళ్ళీ ఎంతో మంది వెనక తట్టు కూడా తిరిగారు. ప్రభు తట్టు తిరిగిన తర్వాత మళ్ళీ లోకం తట్టు మొండికి తిరగటం, ఎదురు తిరగటం. ప్రభు తట్టు తిరిగిన తర్వాత మొండికి తిరగకూడదు, ఎదురు తిరగకూడదు, వెనక్కి తిరగకూడదు. కాబట్టి ఈ సంఘం ఎట్లాంటిదంటే నమ్మి ప్రభు తట్టు తిరిగిన వారుగా మనకు కనబడతారు. ఇది మొదటి లక్షణం, నమ్మి ప్రభు తట్టు తిరిగారు. చూడండి తర్వాత అలా తిరిగిన తర్వాత 22వ వచనం, వారిని గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. ఇప్పుడు ఎప్పుడైతే సువార్త ప్రకటించారో అంతియోకయలో చాలా మంది ప్రభువుని నమ్మిన తర్వాత ఇక్కడ యేసు ప్రభువుని నమ్మారు. అంతియోకయలో సంగతి ఎవరు తెలిసింది? స్వార్థం లేకుండా. కనుక ఎక్కడ ఎవరు తెలిసింది? యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు తెలిసింది. ఎవరు తెలిసింది? యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలు. ఎక్కడ సంగతి? అంతియోకయలో సంగతి వాళ్ళకి తెలిసింది. ప్రభువుని నమ్మారు. చాలా మంది చెదిరిపోయారు కదా, చెదిరిపోయి స్వార్థ ప్రకటించారంట. చాలా మంది ప్రభువుని నమ్మారంట అక్కడ అంతియోకయలని. ఎప్పుడైతే ఈ సంగతి అపోస్తలులకు తెలిసింది యెరూషలేములో, వెంటనే వాళ్ళకి మీటింగ్ పెట్టుకున్నారు అపోస్తలు. ఆ ప్రాంతాన్ని ఎవరిని పంపిద్దాం? ఒక సేవకుని పంపిస్తే బాగుంటుంది. చాలా మంది నమ్మారు కదా, కానీ సేవకుడిని ఇంకా డెవలప్ చేస్తారు, ఇంకా ఎక్కువ మంది ఆత్మలు వస్తాయని ఆలోచించి ఒక వ్యక్తిని పంపిస్తున్నారు. ఆయన పేరే బర్నబా. ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు. ఆయన ఎంతమంది ఆదరించేవాడు, ఎంతమంది చేర్చుకునేవాడు. కానీ ఇలాంటి వ్యక్తి అయితే ఆ సంఘానికి బాగుంటది, అందరినీ చేరుస్తాడని చెప్పేసి బర్నబాను ఏం చేశారంటే ఇప్పుడు యెరూషలేము నుండి అంతియోకయకు పంపించారు. సువార్త ప్రకటించింది ఎవరు? స్వార్థ చెదరిపోయినటువంటి యెరూషలేము సంఘ విశ్వాసులే స్వార్థ ప్రకటించారు. సంఘము ఏర్పడింది. ఇప్పుడు సంఘానికి సేవకుడు ఎవరు? బర్నబా గారు. పంపిస్తుంది ఎవరు? ప్రారంభ సంఘం యెరూషలేములోని అపోస్తలులు పంపిస్తున్నారు. ఇప్పుడు బర్నబా గారు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూశాడు, ఎంతో సంతోషించాడు. ఇంతమంది ప్రభువుని నమ్మారు. దేవుని కృపను చూసి ఆయన సంతోషించి మీరందరూ స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి, ప్రభువుని హత్తుకొనండి అని హెచ్చరిస్తున్నారు. 11వ అధ్యాయము 23వ వచనం, 11:23. అతను వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళందరినీ మరి ఎప్పుడైతే వచ్చాడో చూశాడు కనుక అద్భుతం, ఇంతమంది ప్రభువుని నమ్మారు ఇక్కడ అని చెప్పేసి ఆయన ఎంతో సంతోషించాడు. ప్రభు కృపను చూసి అందరు హెచ్చరించి మీరు ఎలాగో ప్రభువు స్థిరంగా ఉండాలి, ప్రభుని స్థిరంగా హత్తుకోవాలని చెప్పేసి వాళ్ళని హెచ్చరించారు. రెండో సంగతి ఏంటంటే ఈ సంఘము స్థిర హృదయముతో ప్రభువును హత్తుకొన్నవారు. నమ్మి వెంటనే వెళ్ళిపోవడం కాదు, నమ్మిన వారు ఏం చేస్తారంట? స్థిరులుగా ఉండి స్థిర హృదయంతో ప్రభువును హత్తుకొని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొదటి సంఘాలు మనకి ఎంతో గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. కనుక ప్రభువును నమ్మాం, కానీ ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న వారైన మనము. కనుక ప్రభువును హత్తుకోవడం అంటే ఒక భార్య పట్టుకున్న సంబంధం. కనుక అలా ప్రభువుతో ఏకమై ఉండటం. కనుక వాళ్ళు రెండవదిగా స్థిర హృదయంతో ప్రభువును హత్తుకున్న వారిగా మనకు కనబడుతున్నారు. కాబట్టి ఆ రీతికి వచ్చాడు. యెరూషలేము నుండి వాళ్ళందరూ చూసినప్పుడు ఎంతో సంతోషం వేసింది. ప్రభు నువ్వు ఎంత ప్రభు చూపించావా, ఇంతమంది ప్రభువుని నమ్మానని వాళ్ళందరూ పిలిచాడు, హెచ్చరించి మీరు స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి ప్రభువులు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరించాడు. ఆ తర్వాత మూడో లక్షణం ఏంటంటే ఈ సంఘంలో మూడో లక్షణము, అలా హెచ్చరించి అక్కడ సేవ ప్రారంభించాడు. ఎవరు చెప్పండి? సేవ ప్రారంభించింది ఇప్పుడు బర్నబా గారు. ఒక సేవకునిగా సేవ ప్రారంభించాడు. ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మూడో సంగతి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో సంగతి చూడండి. మూడో సంగతి అక్కడ ఇంకా సంఘం ఎట్లాంటిదంటే 13వ అధ్యాయం 2వ వచనం, 13వ అధ్యాయము 2వ వచనం 13:2. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడైన బర్నబాను సౌలు పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకమైన వారితో చెప్పండి. వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో దేవుని యొక్క దర్శనం వచ్చింది. ఏమైనా వాళ్ళకి దర్శనం అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సౌలును బర్నబా నా కోసం నా పని కొరకు పిలిపించండి అంటున్నాడు. అంటే ఈ సంఘం ఎట్లాంటిదంటే
దర్శనము కలిగిన సంఘం. ఏ సంఘం అంటే ఇది? దర్శనం. మన దర్శనం ఏంటి చెప్పండి, మన దర్శనం ఏంటి? ఎవరు మాట్లాడి? అపోస్తులు 2:40 అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విద్య, అదే దర్శనం ఇది కూడా. కనుక మనం కూడా అదే దర్శనం ఉన్నాం. ఎంతో ధన్యులు. కానీ ఇప్పుడు ఈ సంఘం 3వ చూడండి, ప్రభువుని నమ్మారు, ప్రభుతో తిరిగారు. రెండవదిగా స్థిర హృదయులుగా ఉండి ప్రభుని హత్తుకొని జీవిస్తున్నారు. 3వదిగా దర్శనాన్ని పొందారు. 3వ సంఘం ఏంటి? 3వ సంఘం తలంపు దర్శనం కలిగినటువంటి వారు. కనుక ఎంత అద్భుతమైంది. కాబట్టి ఈనాడు ఈ గొప్ప దర్శనం మనం ఉన్నాం. కనుక ప్రభు చేత వరకు ఈ దర్శనం మనం కొనసాగాలి. కొత్త నిబంధన దర్శనం, ఇదే అపోస్తలుల బోధ, ఇదే సహవాసం, రొట్టె ప్రార్థనలో మనం ఉండాలి. కానీ 3వదిగా వాళ్ళు దర్శనాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడి వారితో మాట్లాడుతున్నాడు. వారు దర్శనాన్ని పొందిన వాళ్ళు మనకు కనబడతారు. 4వ సంగతి చూద్దామా? ఇంకెవరు ఉన్నారంటే అక్కడ 4వది 11వ అధ్యాయము 19-20 వచనాలు. 11వ అధ్యాయము చూడండి, 11వ అధ్యాయము అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 19-20 వచనాలు. చెప్పని విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులు తప్ప మరి ఎవరిని వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంత్యోక ప్రదేశములకు సంచరించి కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంత్యోక వచ్చి గ్రీస్ దేశం వారితో మాట్లాడుతూ ప్రభువు యేసు సువార్త ప్రకటించింది. ఈ సంఘంలో ఎవరు ఉన్నారంట? కుప్రీలు ఉన్నారు. ఎవరంట? కుప్రీలు అంటే కుప్రా ద్వీపానికి చెందిన వారు. కుప్రా అనే ద్వీపం ఎవరు పుట్టిన ప్రదేశం చెప్పుకున్నాం మనము? బర్నబా గారి యొక్క సొంత ఊరు ఏం చెప్పండి? కుప్రా ద్వీపం. కనుక కుప్రా ద్వీపం, ఆ కుప్రా ద్వీపంలో కుప్రీలు ఉన్నారు. తర్వాత కురేనీలు. కురేనీలు అంటే ఇది ఆఫ్రికా ఖండానికి చెందిన వారు. ఎవరంటే వాళ్ళు? కురేనీలు అంటే ఆఫ్రికా కాంటినెంట్, ఆఫ్రికా దేశం చెందిన కురేనీలు ఉన్నారు. 13వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఇంకెవరున్నారు ఈ సంఘంలో? 13వ అధ్యాయంలో ఆదిమ సంఘంలో బర్నబా. ఎవరున్నారంట? బర్నబా అనగానే యెరూషలేము నివాసి. బర్నబా చెప్పండి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? వాస్తవానికి కుప్రా ద్వీపం వస్తాడే కాదు, యెరూషలేముకి పంపడ్డాడు. బర్నబా యెరూషలేము నుంచి ఉన్నాడు. తర్వాత నీకేర్ అనబడిన సుమియోను, తర్వాత కురేడు లూకే. వీళ్ళిద్దరు కూడా ఆఫ్రికా ఖండానికి చెందినవారు. వీళ్ళిద్దరు ఏ ఖండానికి చెందినవారు చెప్పండి? ఆఫ్రికా. నేను మళ్ళీ అడుగుతా, బర్నబా ఎక్కడ? యెరూషలేము. కనుక తర్వాత నీగేరను సుమియోను, కురేడు లూకే ఎక్కడ వాళ్ళు? ఆఫ్రికా ఖండము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరున్నారంట? చతుర్థాత్మని ఏది కూడా పెద్దవాడు మన యేసున్నా అలాంటి పిండి సరిపడ మనయేను అనేటువంటి ఈ వ్యక్తి ఏ ప్రాంతం అంటే పాలస్తీనా భూభాగం. చెప్పండి, ఏ భూభాగం అంటే ఈయన పాలస్తీనాకి చెందినవాడు మనయేను అనే వ్యక్తి. ఆ తర్వాత సౌలు ఏ ప్రాంతం? సౌలుది తార్సు ప్రాంతం. సౌలు సొంత ఊరు ఏంది? తార్సు, టర్కీ దేశం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సంఘములో ఒక దేశస్తులు ఉన్నారా? కుప్రీలు ద్వీపంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. కుప్రా ద్వీపంలో ఉన్నటువంటి కుప్రీలు ఆ ద్వీపంలో పుట్టిన వారు ఎక్కడ ఉన్నారు? గ్రీస్ దేశపు వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆఫ్రికా ఖండానికి చెందిన వారు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా మనం చూసామంటే ఆఫ్రికా ఖండమే కాకుండా యెరూషలేము సంబంధించిన బర్నబా ఉన్నాడు. అలాగే మనం చూసామంటే ఇంకెలాగన మరి ఆఫ్రికా దేశస్తులు, కుప్రీలు. కనుక ఇలా చూసినప్పుడు ఒక దేశము కాదు, ఒక భాష కాదు, ఇలాంటి వాళ్ళందరూ ఒక సంఘంలో ఉన్నారండి. వీళ్ళ తెలుసుకోవాల్సిన 3వ సంగతి ఏంటంటే ఇది ఐక్యత కలిగిన సంఘం. ఏ సంఘం అని చెప్పండి? ఇది కుల సంఘం, మత సంఘం కాదు. కనుక కుప్రీలు వాళ్ళ భాష వేరే, కనుక కురేనీలు ఆఫ్రికా వాళ్ళ భాష వేరే. అయినప్పటికీ కూడా ఇన్ని రకరకాల భాషలు కలిగి ఉండి కూడా, రకరకాల ప్రాంతాలకు చెంది కూడా వాళ్ళందరూ ఒక్కటిగా ఉన్నారు. మనందరి దేవుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. మనమంతా యేసు ప్రభు యొక్క బిడ్డల ప్రజలమనే ఆ గొప్ప గ్రహింపు చూడండి. కనుక ఎంత కలిసి ఉన్నారు. ఇక్కడ ఉన్న తెలుగోళ్ళే కలిసి ఉండాలి. ఒక సంఘంలో ఉన్న వాళ్ళే కలిసి ఉన్నారు. తక్కువడిగా ప్రైజ్లాడు చెప్పు, సేవకు ప్రైజ్లాడు చెప్పు. ఎందుకు మన బ్రతుకులు? కాబట్టి ఏం నేర్చుకుంటున్నావు? ఎక్కడ నీ యొక్క ఐక్యత ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? నీ ఏకత్వం ఎక్కడ సంఘముతో? చూడండి, వాళ్ళు ఒక దేశము కాదు, ఒక ప్రాంతము కాదు. కుప్రీలు అంటే కుప్రాద్వీపంలో పుట్టినటువంటి వాళ్ళు, కురేనీలంటే ఆఫ్రికా ఖండానికి చెందిన వాళ్ళు, తార్సేమో టర్కీ దేశం, మరి తార్స్ టర్కీ దేశం చెందినవాడు. అలా చూసామంటే మనం దేవుని వాక్యంలో మన ఏమో పాలస్తీనా భూభాగం చెందిన వాళ్ళు, రకరకాల ప్రాంతాలకు దేశాలకు చెంది అందరూ కలిసి ఉండి ఎలా ఉన్నారంటే ఐక్యతగా ఉన్నారు. ఎంత గొప్ప సంఘం అండి ఇది. ఇదే 2వ సంఘం మనం చూస్తాం. అంటే ఈ సంఘం మనకేం నేర్పిస్తుందంటే
ఐక్యత కలిగిన సంఘం. గ్రీకులు, సిరియన్లు, కుప్రీలు, యూదులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక్కటిగా ఉన్నారు. మనం ఎక్కడ మా కులమేనా, మా జాతేనా, మా ఊరేనా, వాటికి తగినట్టు మిగతా వాడికి కనుక మీ ఊరా, మీ కులమా, మీ ప్రాంతమా, ఎంత సిగ్గుపడాలి యేసుని నమ్మిన తర్వాత. ఇంకా చాలా మంది కులాలు పోలే, ప్రాంతాలు పోలే, ఆ భేదాలు పోలే. యేసుని నమ్మిన తర్వాత బైబిల్ రాయబడింది, యూదుడని, గిరిదేశుడని, హెల్లెనని భేదము ఒక్క ప్రభు, అందరికీ ఐశ్వర్యవంతుడు, కృప చూపించేవాడికి. కాబట్టి అవన్నీ పోవాలి మనలో. మా కుల మధ్యనే ప్రేమిస్తాం, మా ప్రాంతం మధ్యనే ప్రేమిస్తాం, కనుక ఇవన్నీ పోవాలి. కనుక పరలోకం పోయిన ఏ కులం ఉంటుంది, పరలోకం మంది ఏ కులం ఉంటుంది, ఏ మతం మంది ఏ భాష ఉంటుంది, ఇవన్నీ అక్కడ ఉంది, ఇక్కడే. కాబట్టి ఇక్కడే మనం విడిచిపెట్టాలి. యేసుని నమ్మిన వారు వీళ్ళు ఏం సాటిస్తారంటే, ఈ సంఘం ఒకటి నమ్మి ప్రభుతో తిరిగారు, రెండవదిగా స్థిర హృదయంతో హత్తుకున్నారు, మూడవదిగా దర్శనాన్ని పొంది జీవిస్తున్నారు, నాలుగవదిగా కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ ఖండ భేదాలు లేకుండా ఏ ప్రాంతం అని మనమంతా ఒక్కటని ఐక్యతగా జీవిస్తున్నారు. సో ఆలోచించండి, ఇలాంటి రకరకాల నానద సమ్ముతుంది అనుకోండి, ఎంత కష్టము. ఈ దినాలు ఒక ప్రాంతంలో ఉన్న వాడికే ఒక సంఘంలో పసుకుంటాం లేదు, ఇంకా వేరే వాళ్ళు ఎక్కడ రాణిస్తాం సంఘంలోకి. కానీ సంఘమే నాది, సంఘమే మాది అన్నప్పటికీ వేరే వాళ్ళు ఎక్కడ మనం అవకాశం ఇస్తాం. ఆలోచించండి, ఇవన్నీ పోవాలి. కనుక దేవుని యొక్క సంఘాలు, ప్రారంభ సంఘాలు మనం నేర్పిస్తున్నాయి. రకరకాల ప్రాంతాలు చేరినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉంటుంది, ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి భాష వేరైనా, అందుకే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10లో రాయబడింది, ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవాడు ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. కనుక అదే దేవుని యొక్క సంఘం. అందుకే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28లో చూస్తాం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రతి సంఘం మనం ఎట్లా ఉండాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఈ సంఘంలో మనం ఎట్లా ఉండాలంటే ఆత్మ కలిగించే ఐక్యతలో మనం కాపాడుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారు ఒకరితో ఒకడు సహించుచు మీరు పిలువబడిన దాని దీర్ఘశాంతంతో కూడినవి సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకున్న వాళ్ళు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే శ్రద్ధను సహించాలి. కనుక ఆ దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణమైన వినయం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా పౌలు గారు ఈ యొక్క ఎఫెసీ సంఘం నేర్పిస్తున్నాడు. కాబట్టి ప్రారంభ సంఘం మనం ఇప్పుడు 4 సంఘాలు చెప్పుకున్నాం. మొదటిది వాళ్ళు నమ్మి ప్రభుతో తిరిగారు, రెండవదిగా స్థిర హృదయంతో ప్రభువును హత్తుకున్నారు, మూడవదిగా దర్శనాన్ని పొంది దర్శనం జీవిస్తున్నారు, నాలుగవదిగా రకరకాల ప్రాంతాల దేశాలప్పుడు కూడా ఒక్కటిగా ఐక్యతగా ఉన్నారు, నాలుగవది. 5వది చూద్దామా? 5వ సంగతి మనం చూసామంటే అపోస్తల కార్యం 11వ అధ్యాయం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము. ఇప్పుడు బర్నబా గారు వచ్చాడు, ఆ సంఘానికి వచ్చిన తర్వాత ఆయన సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభించిన తర్వాత 24 వచనం, అపోస్తల 11:24, అతని పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరేది. ఇంక వచ్చిన తర్వాత బర్నబా గారు వచ్చిన తర్వాత ఇంకా సేవకుడు ఉంటే విశ్వాస సంఘం పెరగకుండా ఉంటుందా? కనుక ఎప్పుడైతే సేవకుడు వచ్చాడో బర్నబా గారు ఇంకా అనేకులు ప్రభుపక్షంగా చేరారు. అంటే సంఘం ఏమవుతుంది? ఇంకా అభివృద్ధి విస్తరిస్తా ఉంది. అప్పుడు బర్నబాకు ఆలోచన వచ్చింది, ఎంతమంది విస్తరిస్తా ఉన్నారు, ఎంత పెద్ద సంఘం అయిపోయింది, దీనికి తోడు నాకు ఎవరంటే బాగుండదని ఆలోచించి ఇంత విస్తరిస్తా ఉంది కాబట్టి పెద్ద సంఘానికి ఇంకా కొంతమంది సేవలు అంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఆయన ఎవరు గుర్తుకొచ్చారంటే సౌలు గారు గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చారు చెప్పండి, సౌలు గారు. ఒకప్పుడు సౌలు చంపాలని వెళ్ళాడు, యెరూషలేములో పట్టబడ్డాడు, మారిన తర్వాత యెరూషలేము వచ్చాడు. అపోస్తలుల దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యా నేను మారానంటే ఎవరు నమ్మటల్లా. ఇప్పుడు ఈ బర్నబా గారే ఆయన విషయాలు తెలుసుకుని లోపలికి వెళ్ళి అపోస్తలులు చెప్పాడు, అయ్యా నిజంగా మారాడు, త్రోవలో ప్రభువును చూశాడు, కానీ సౌలు ఇప్పుడు పౌలుగా మారాడు, తీసుకుందాం అనగానే వెంటనే వాళ్ళు చేర్చుకున్నారు. అప్పుడు పౌలు గారిని చంపాలనుకున్నారు యూదులు. ఏమైనా నిన్నటిదాకా మాతో ఉండి మా పక్షంగా పోయి చంపేస్తానని చెప్పేసి వాళ్ళు కలిసిపోయని చెప్పేసి అక్కడ యూదులు సౌలు గారిని చంపాలనుకున్నప్పుడు అపోస్తలులు ఏం చేశారంటే, నువ్వు ఎక్కడ ఉండేది మంచిది, వెంటనే మీ ప్రాంతానికి వెళ్ళమని చెప్పేసి యెరూషలేము ఎక్కడ పంపించారు? ఆయన్ని తార్సు ప్రాంతానికి పంపించారు. 9వ అధ్యాయం తర్వాత 9:26-25 నుంచి ఉంటుంది. తార్సు ప్రాంతానికి పంపించారు, తార్సు పట్టణానికి. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ ఉన్నారు? తార్సు సొంత ప్రాంతంలో ఉన్నారు. ఆ దినాల్లో రోమీలకు ముఖ్యమైన పట్టణాలు 3 ఉన్నాయి. రోమా సామ్రాజ్యం మొదటి పట్టణం రోమ్, కనుక అది ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. రెండవది
అలెగ్జాంద్రి అనే పట్టణం, అలెగ్జాంద్రి అనే పట్టణం రెండవది. మూడవది అంత్యోకయ. ఈ 3 పట్టణాలు కూడా రోమిలికి చాలా ప్రాముఖ్యమైన పట్టణాలు. దాంట్లో తార్సు కూడా. అయితే పౌలు గారు ఇప్పుడు తార్సులో ఉన్నాడు, కానీ అంత్యోకయ ఎవరున్నారు ఇప్పుడు? బర్నబా గారు ఉన్నారు. ఈ సేవ వచ్చే సంఘం విస్తరించింది, ఆయన వచ్చాడు, చాలా మంది ప్రభువుని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు నాకు తోడుగా మరొక సేవ ఉంటే బాగుంటుంది ఆలోచించాడు. ఈయనకి వెంటనే ఫ్లాష్ అయింది. ఎవరు గుర్తుకొచ్చాడు ఆయనకి? 60 దేశాల నుంచి అపోస్తలులు ఎక్కడ పంపించారు సౌలు గారిని? సొంతకు పంపించారు కదా. కానీ ఇప్పుడు ఆయన పట్టుకొస్తే బాగుంటది, ఆయన కూడా నమ్మాడు కదా, ఇద్దరు కలిసి మేము సేవ చేయవచ్చని ఆయన తీసుకొస్తాం. 11వ అధ్యాయము 25వ వచనం. 11వ అధ్యాయము 25. అంతటా అతడు సౌలుని వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయ తోడుకొని వచ్చాను అని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు ఎక్కడ పోయాడంటే బర్నబా గారు తార్సుకు వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? సౌలు కోసం. పక్కన తీసుకురావడానికి ఆ దినాలు వెళ్ళడానికి. మళ్ళీ బైకుల్లో, ఫోన్లో కనుక కారులో ఎట్ట పోవాలి? నడుచుకుంటూ పోవాలి. కనుక అలాంటి కష్టమైన దినాలు. ఆ తర్వాత తార్సు అనేది కూడా చిన్న పట్టణమేం కాదు. హైదరాబాద్ పట్టణంలో ఒకటి ఎతకాలంటే ఎక్కడ ఎదుగుతాం కనుక ఎందుకంటే పట్టణంలో ఆ పట్టణానికి వెళ్ళి వెతికాడంట. ఎవరిని? సౌలు గారు. చూడు ఎంత కష్టపడారు బర్నబా గారు. కనుక ఆ ప్రాంతం నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి ఆ తార్సు పట్టణం అంతా ఎదుగుతాడు, మొత్తానికి పట్టుకున్నాడు. ఎవరిని? సౌలు గారిని దొరికాడు. చూడండి ఎక్కడ నేను చూపిస్తాను ఒకసారి నా బైబిల్ చూడండి. ఇది యెరూషలేము. ఇక్కడ నుంచి ఎదరిపోయి అంతేకి వచ్చారు. ఇది సిరియా దేశం. ఇక్కడ నుంచి దానిపైన చూడండి తార్సు పడుతుంది. తార్సు బైబిల్లో పక్కనే ఉన్నట్టుంది కానీ చాలా దూరం అయింది. కనుక ఆ తార్సుకి వెళ్ళాడు. ఆ తార్సు ఉన్నటువంటి సౌలు గారు తీసుకున్నాడు, పట్టుకొచ్చాడు. ఆయన కూడా ఏ సంఘానికి? ఇప్పుడు అంత్యోకయ సంఘాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే ఇప్పుడు ఈ సంఘానికి ఎంతమంది సేవకులు అయ్యారు? 2 సేవకులు అయ్యారు. మొదట ఆయన ఎవరు చెప్పండి? బర్నబా గారు. తీసుకొచ్చిన ఆయన సౌలు గారు. 2 కలిసి సేవ ప్రారంభం. ఎలా ఉంది? 11వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం 25వ వచనం. అంతటా అతడు సౌలుని వెతకడం తార్సులకు వెళ్ళి అతను కనుగొని అంత్యోకయ తోడుకొని వచ్చాను. 26. వారు కలిసి 1 సంవత్సరం అంతే సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయ శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక ఎలా ఉంటుంది చూడండి. కనుక 2 ఒకరు కాదు, కనుక 2 సేవకులే, 2 పవర్ఫుల్ సేవకులు. నేను అనుకుంటాను బహుశా బర్నబా గారు మొట్టమొదటి సౌలు గారు సాక్ష్యం చెప్పని ఉంటాడు. కనుక సాక్ష్యం పెద్ద వాక్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు సౌలు గారి సాక్ష్యం ఏంటి? ప్రభువును మార్గ మధ్యలో కన్నులారైనా చూచాడు. నువ్వు సాక్షి చెప్పి ఎట ప్రభువుని నమ్ముకోవాలంటే బహుశా సౌలు గారేమో సాక్షి చెప్తా ఉంటే, బర్నబా గారు వాక్యం చెప్తా ఉంటే ఆ సంఘం దినానికి విస్తరిస్తా ఉంది. నువ్వు ప్రభువుని చూసావా? ఒకప్పుడు నేను యూదుడిని, క్రైస్తవుని చంపిన వాడును, మార్గం యేసులా కనపడ్డాడు, ఆ యేసుని నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి అంటా ఉంటే అలాంటి సాక్ష్యం చెప్తా ఉంటే ఎంత అద్భుతమైన సేవ జరుగుతుందంటే అంత్యోకయలో దినానికి విస్తరిస్తా ఉన్నారు. ఆ పట్టణస్తులు అందరూ కలిసి ఉన్నారంటే వీళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. ఎవరు పిలిచారంట? కాబట్టి ఇది మాదిరి కలిగిన సంఘం. 4వ సంగతి మీకు చెప్పాలనుకున్నాను. 5వ సంగతి అయితే ఈ సంఘము మాదిరి. క్రైస్తవులు అనే పేరు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? అంత్యోకయ సంఘం మనకు వచ్చింది. కనుక అక్కడ అంటే వీళ్ళు క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తుని ప్రకటిస్తున్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. బైబిల్లో మొత్తం ఈ పదం 3 సార్లు ఉంటుంది. ఈ 11వ 26వ వచనంలోను, 22వ అధ్యాయంలో కూడా ఒకసారి మనం చూస్తాం, పేతురు పత్రికలో మనం చూస్తాం. ఈ 3 వచనాల్లో కూడా క్రైస్తవుడు అనే పదం మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఈ సంఘం అయ్యోదో మనకి ఏం నేర్పిస్తుందంటే క్రైస్తవులని పిలువబడ్డారంటే వాళ్ళు అందరూ ఏం చూశారు? క్రీస్తును చూశారు. ఎప్పుడేందంట అంటే క్రీస్తుని చూడాలంటే వాళ్ళ జీవితాలు ఎంత మాదిరిగా ఉండాలి, ఎంత మోడల్గా ఉండాలి, ఎంత క్రమముగా ఉండాలి. కానీ అందుకే మనం పైకి కనపడటం కాదు, మనలో ఉన్న క్రీస్తుని కనపడాలి. కానీ మనలో ఉన్న క్రీస్తు అనేది గుర్తించాలి. మన డ్రెస్, మన వేషధారణం, మన టెక్నికల్ కాదు. కనుక మన ప్రవర్తన, మన జీవితము, మన విధానము, మన మాటలు, మన బ్రతుకు, నీ ఉద్యోగంలో, స్కూల్లో, కాలేజీ ఎక్కడ ఉంటున్నావో నీ చర్య ఎంతో చూసినప్పుడు నీలో ఉన్న క్రీస్తు వాళ్ళకి కనబడాలి. అర్థమైందా? కనుక ఈ తెల్ల వస్త్రాలు వేసుకుంటే పాస్టర్ కాదు. కనుక మనలో క్రీస్తు ఎప్పుడు కనబడతాడు? మన చర్య, మన దినచర్యలు, మన కార్యక్రమాలు కనుక ఏం చూసినప్పుడు నిజంగా వీళ్ళు క్రైస్తవులని అన్నట్టుగా ఉండాలి. చూసారు? అలాంటి సాక్ష్యం మనం సంపాదించాలి. అలా సంపాదించగలిగారు ఎవరు? అంత్యోకయ సంఘస్థులు. కాబట్టి అందుకే క్రైస్తవులను పిలిచారు. ఆ మధ్య ఒక ఆయన గల్ఫ్ కంట్రీకి వెళ్ళాడు. కనుక ముస్లిం దేశానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు కూడా స్వార్థ ప్రకటించకూడదు. అలాంటి ప్రాంతంలో 12 సంవత్సరాల తర్వాత ఆ టీచర్కి వెళ్ళాడు. ఆయన
స్కూల్లో ఒక చిన్న పిల్లవాడు యేసును నమ్ముకున్నాడు. ఎట్లా నమ్ముకోండి? కరపత్రిక పంచలేదు, బైబిల్ సాక్ష్యం చెప్పడానికి లేదు, సాక్షి అంటే నార్మల్ కట్ చేస్తారు కనుక పర్మిషన్ లేదు. అలాంటి ముస్లిం దేశంలో ఒక చిన్న పిల్లవాడు యేసును నమ్మాడు. ఎలా సాధ్యమైందంటే ఆయన అడిగారంట, ఆ పిల్లవాడు అడిగాడు టీచర్ని, సార్ ఇంత కరెక్ట్గా టైంకి వస్తారు, అందరిని ప్రేమిస్తారు, ఎక్కడ మీకు లోటుపాటు ఉండదు, ఇంత పర్ఫెక్ట్గా ఎలా జీవిస్తున్నారు సార్, మీలాగా నేను ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అంటే నువ్వు నమ్ముకొని కూడా చెప్పకూడదు, అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇలా ఉంటారా, అది నేను కూడా యేసయ్యను నమ్ముకుంటే ఎంత మాదిరి ఉందా. అలాంటి మంది ఏమన్నా మనం చూసి కూడా బయటకు వెళ్ళిపోతున్నాడు, వాడి బతుగా నేను లోనకాను అంటున్నాడు. అలాంటి బతుకులు అయిపోయింది. ఎక్కడుందాం మనం? ఎక్కడ మనం క్రీస్తుని కనపరుస్తున్నాం? క్రీస్తునామని అవమానపరిచేవారు ఉన్నాం, కానీ క్రీస్తు మనవాడు క్రీస్తు కనపడుతున్నాడా? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారండి, ఎప్పుడు కేసులేనండి. ఇదే కదా మన సాక్ష్యాలు ఈ దినాల్లో. ఎంత సిగ్గుచేటు, మనలో క్రీస్తు కనపట్ల, క్రీస్తుని నమ్ముకుని ఆయన ఇంకా బాహాటంగా సిలివేస్తా ఉన్నాం. కాబట్టి ఇది సిగ్గుపడాలి, సరిచేసుకోవాలి మనం ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ పోవాలి. కానీ మనలో క్రీస్తు ఎప్పుడు కనపడతాడు? మన మాదిరికే మన బ్రతుకులు కదా, మన ప్రవర్తన మారాలి, మన మాటలు మారాలి. మన ఎక్కడ ఉద్యోగం, వ్యాపారం, స్కూల్లో ఉన్నావు అవన్నీ గమనిస్తూ ఉంటారు. కనుక బయట కనుక ఆది ఒక్క రోజు ముసుకేసుకుని తెల్లబట్టలు చేతిలో బయట క్రైస్తవుడు కాదు. బహుశా నువ్వు అనుకోవచ్చు, లోకం నుంచి వస్తూ ఉంది, లోకం నిన్ను పరీక్షలు పెడతా ఉంది, ఇక్కడ బాగానే ఉంటా భక్తి, బయట ఎట్లా ఉన్నావు, వరమంతా ఎక్కడ ఉన్నావు, ఏం చేసావు? లోకం ప్రశ్న, లోకం నిన్ను గమనిస్తూ ఉంటుంది. కాబట్టి నన్ను ఎవరు చూడలేదు అనకూడదు. ఆ పిల్లంటే పాలు తాగుతుంది ఎవడు కూడా అలా ఉండి మనం కూడా ఎవరు తెలియదు అనుకుంటాం. నీ కథ అంతా తెలుసు బయట, కనుక మా కథ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ సంఘం ఎట్లాంటిదంటే ఈరోజు ప్రపంచం అంతటా క్రైస్తవులని పిలవబడ్డారంటే ఈ మాదిరి ఎక్కడ చూస్తాం మనము? అంత్యోక్య సంఘం. ఇది మాదిరి కలిగిన సంఘం. క్రీస్తుని పోలి నడిచారు కాబట్టి వీడు క్రైస్తవులు అని చెప్పారు. మనం చెప్తాడు ఎవడన్నా నేను క్రైస్తవుడు అని చెప్తాడా? గాంధీ గారు అన్నమాట, క్రైస్తవుడు నాకు ఇష్టమే కానీ ఆ క్రైస్తవులు బ్రతుకులు సరిగా లేవన్నాడు. కాబట్టి క్రైస్తవ సమాజానికి మేలే, కానీ దాంట్లో ఉన్న మనమే ప్రభుని కనపరచవలసిన మనమే ప్రభుని అవమానపరుస్తున్నాం. కాబట్టి వీళ్ళ ఐదవదిగా ఈ యొక్క అంత్యోక్య సంఘం ఎట్లాంటిదంటే ఇది మాదిరి చూపించిన సంఘం. కాబట్టి ఆ ప్రపంచం అంతా ఈరోజు క్రిస్టియానిటీ క్రైస్తవులు పిలవబడుతున్నారంటే ఎక్కడ వచ్చింది? అది అంత్యోక్య విశ్వాసుల ద్వారా. ఎవరు? లోకస్తులు పెట్టారు. వీళ్ళు క్రైస్తవులు అంటే అన్నారు, అంటే క్రీస్తుని కలిగిన వాడే క్రైస్తవు. బహుశా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు బిషప్ కొడుకుపోయినా, సేవకుడు కొడుకుపోయినా, సంఘ పెద్ద కొడుకుపోయినా నువ్వు క్రైస్తవుడు కాదు. ఎప్పుడు క్రైస్తవుడు అవుతావు? నువ్వు మారు మనసు పొంది పాపాలు క్షమించబడి బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చి క్రీస్తుని కలిగినప్పుడే నీవు క్రైస్తవుడు. బహుశా లోకంలో సర్టిఫికెట్ రావచ్చేమో, కానీ క్రీస్తులో నీ నూతన జన్మ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. కానీ ఈ సంఘం మనం చూసామంటే ఐదవది ఇది మాదిరి కలిగిన సంఘం. క్రైస్తవులని పిలవబడటానికి ఇక్కడి నుంచే మాదిరి ప్రారంభమైంది. వీళ్ళు మాదిరిగా జీవించారు. ఇది ఐదవ సంగతిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆరో చూద్దాము. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము. ఇప్పుడు ఆయన చెప్పే మొదటిది నమ్మి ప్రభుతో తిరిగారు, రెండవదిగా స్థిర హృదయంగా జీవించి ప్రభుని హత్తుకున్నారు, మూడవదిగా దర్శనం పొందారు, నాలుగవదిగా ఐక్యంగా జీవిస్తున్నారు, ఐదవది మాదిరి చూపిస్తున్నారు. క్రీస్తు యొక్క మాదిరి కనిపించారు కాబట్టి వాళ్ళ క్రైస్తవులను పిలవబడగలిగారు. ఆరో చూద్దామా. 27, 28 వచనాలు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 27, 28. ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకు వచ్చిరి. వారిలో అగబను ఒకడు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నది ఆత్మ ద్వారా సూచించాను. వారి క్లౌదియ చక్రవర్తి కాలం సంభవించింది. అప్పుడు శిష్యులు ప్రతి వాడును తన శక్తి కొలది యోధయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగనే చేసి బర్నబా సౌలను వారి చేత పెద్దల ఎదుగు దాన్ని పంపిరి. అలా సేవ జరుగుతూ ఉండగా బర్నబా గారు సౌలు గారి సేవ ప్రారంభించారు. బహుజనులు వస్తున్నారు, సంఘం విస్తరిస్తూ ఉంది. వాళ్ళ పెరిగే దినాల్లో యెరూషలేము నుండి కొంతమంది ప్రవక్తలు వచ్చి ఆగబు అనే ప్రవక్త ప్రవచించాడు. భవిష్యత్తులో కరువు రాబోతా ఉంది భూలోకం అంతటా అని ప్రకటించగానే మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ 6 నెలలు బంద్ అన్నాం అనుకోండి, ఏం చేస్తాము? 6 నెలలకు సంబంధించినంత ఏంటి మాట్లాడలేంటి అని తెచ్చి పెట్టుకుంటాం. కనుక 6 నెలలు కనుక షాపులు ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? కరోనా అదే చేసి కరోనా టైం అమ్మ నాకు అని చెప్పి ఏం చేస్తాం? మొత్తము 6 నెలలు గ్రాసం కనుక మంచి సర్టిఫికేషన్ రెడీ పెట్టుకుంటాం. భవిష్యత్తులో కనుకుందని తెలిస్తే ఆలోచించండి. కనుక వీళ్ళకి కూడా చెప్పాడు ప్రవక్త వచ్చి భవిష్యత్తులో ఏం రాబోతా ఉంది? ఎక్కడంటే భూలోకం అంతా రాబోతుంది కరువు. అంటే ఎక్కడ కూడా వచ్చింది కరువు? అంత్యోకు కూడా కరువు
వస్తుంది. వీళ్ళు ఏం చేయాలి? కరువు రాబోతుంది కాబట్టి డబ్బు, ఆస్తులు, తినేవి, తాగేది ఏం చేయాలి? కూడబెట్టుకోవాలి. అంతే కదా? మనమైతే అదే పని చేస్తాం. కనుక కరువు వస్తా ఉందంటే పక్కడు కూడా పెట్టాం. ఏమనుకోవద్దండి, మాకు కొంచెం ఉంది, ఆ విధంగా ఉంది కదా, కొద్దిగా ఉంది, తిని తాగి సస్తామంటే అన్నాడు ఏలి గారు. కానీ కలిసి కనుక లేదమ్మా కొంచెం నాకు తీసుకురా, కనుక దేవుడు దీవిస్తాను తెచ్చిందండి. ఆ కొంచెమే తెచ్చింది, విస్తారంగా దీవించబడదు. కానీ చూసారు కనుక ఆ 3 సంవత్సరాలు పిండిలో నూనె అయిపోయిన బుడ్డిలో, తొట్టిలో పిండి అయిపోయిన బుడ్డిలో నూనె అయిపోయి. ఎందుకు? ఆ మొదటి ఇచ్చినాను, చిన్నది ఇచ్చినాను. ఇప్పుడు వీళ్ళకి కూడా కరువు రాబోతా ఉందని ప్రకటించగానే ఏం చేయాలి? వెంటనే చెప్పండి, ఎలక్ట్ అయిపోయి ఉన్నదంతా కూడా సిద్ధం చేసుకుని బ్యాంకులోనో, బ్యాంకులో ఇంట్లోనూ ఎక్కడెక్కడ బీరు వాళ్ళంతా కూడా సెట్ చేసుకోవాలి, కిచెన్ అంతా నింపేసుకోవాలి, కరువు రాకూడదు. ఇప్పుడు చేసిన పని ఏంటంటే కరువు వస్తుందని ప్రకటిస్తే దాచుకుని దానికి బదులుగా ఇప్పుడు సంఘం తెలిసిన సంఘం అంతా ఏమైపోయింది? మాట్లాడేంటి? చెదిరిపోయి ఉన్నారు. కనుక తెలిసిన సంఘస్థలంతా ఏమైపోయారు? చెదిరిపోయి ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళంతా చేసిన పని ఏంటి? వాళ్ళ ఆస్తులు, భూములు అన్ని తెచ్చారు కదా. 3000 మంది మార్మల్స్ పొందితే అయ్యో వీళ్ళు పెట్టండి. కనుక రకరకాల దేశాలు తెచ్చారు, మార్మల్స్ పొందారు కాబట్టి వీళ్ళకి ఎట్లా కానీ వాళ్ళ ఆస్తులు, భూములు తెచ్చి అమ్మి వీళ్ళు పెట్టారు. ఇప్పుడు ఆ సంఘం చెదిరిపోయి ఏమైపోయింది చెప్పండి? మన భోజనం ఎట్లాగు, వాళ్ళు బట్టలు ఎట్లాగు చెదిరి, తల్లి ఎక్కడో, పిల్లి ఎక్కడో, భర్త ఎక్కడో ఆయన ప్రాంతాలకు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. సంఘం కష్టాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు కావాలి, వనరులు కావాలి, ద్రవ్యం కావాలి, డబ్బు కావాలి, బతకాలంటే వీళ్ళు ఆలోచించారు. ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు? ఆంతీయక సంఘస్థులు ఆలోచిస్తారు. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? చెదరిపోయితే వాళ్ళ గురించి ఆలోచించి ఏం చేశారు తెలుసా? చూడండి, అక్కడ మాట రాయబడింది 29వ వచనం. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడు శిష్యుల్లో ప్రతి వాడు తన శక్తి కొలది యోధలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిచ్చే. ప్రతి వాడు అనే మాట తెలియజేస్తుంది. చెప్పండి, ప్రతి వాడు అంటే సంఘంలో ప్రతి ఒక్కరు వారి శక్తి కొలది. కానీ ఏమి ఇవ్వగలదు? అయ్యా ఏదైనా సంఘం అంతా చెదరిపోయి ఉంది. భవిష్యత్తులో కరువు సంఘం తర్వాత కానీ ప్రస్తుతమైన సంఘస్థులు వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళు చెదరిపోయి ఉన్నారు, గూడు చెదరి ఉన్నారు, ఆహారంతో ఉన్నారు, లేమితో ఉన్నారు, పదవుతో ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ సహాయం కలెక్ట్ చేసి ఏం చేద్దామంటే ఆ సంఘానికి పంపిద్దాం. ఏ సంఘానికి? యెరూషలేము సంఘానికి. ఆ పెద్దలు పంపిద్దాం. వాళ్ళు ఎవరెవరు కావాలి పంచుతారని చెప్పేసి వాళ్ళు ఎంత సమర్పణ అండి. కనుక ఎంత నిస్వార్థమైన ప్రేమ కనబరుతున్నారు. వాళ్ళ స్వార్థాన్ని చంపుకొని భవిష్యత్తు కలిగితే మా సంగతి నేను ఆలోచించకుండా ప్రస్తుతం అయితే ఇప్పుడు అక్కడ కష్టాలు ఉన్నారు కాబట్టి మన సహాయాన్ని వాళ్ళకి పంపిద్దామని ఎంతమంది పంపించారంట? ఆ జనం ఎంతమంది పంపించారు? ప్రతి వాడు అంటే పంపని వాడు ఒక్కడు కూడా ఎక్కడ అనుకోండి పెట్టేవాడు ఇక్కడ ఏం చేస్తాము, నేను ఎవరు బ్రదర్ అంట. అటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ అటువంటి వాళ్ళు ఎవరు లేరు. చెప్పండి ఏంటంట? ప్రతి వాడు ఎంత ఇచ్చాడు? తన ఆ 100 ఇచ్చి నేను కూడా 100 ఇస్తాను, ఆ 500 నేను కూడా 500 ఇస్తాను. ఇలాంటి పంచాయతీలు భేదాలు ఉంటాయి మనకి. ఆడెంత ఇస్తే నువ్వు కూడా ఎంత ఇస్తావు. వాడికి ఎంతో ఉంది, నువ్వు వాళ్ళతో సమానం ఎట్లాగు? నీకు ఎంత ఉంది దాన్ని బట్టి, నీకు ఇచ్చే సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు ఎంత దీవించాడు, ఎంత ఇచ్చాడు. పాత నిబంధనలో దశంభాగమే, కొత్త నిబంధనలు ఏమో రాయమని తెలుసా? నువ్వు వర్ధిల్లని కొలది ఇవ్వాలి, దశంభాగం అంటే ఎక్కువ ఇవ్వాలి. అర్థమైందా? కానీ కొత్త నిబంధనలు దశంభాగం అంటే ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు వర్ధిల్లని కొలది ఇవ్వాలంటే నువ్వు ఎంత దేవుడు దీవిస్తుంది దాన్ని బట్టి ఇవ్వాలి. ఆమె నేను ఇస్తాను, ఆమె నిందే ఇస్తాను అనుకోవట్లేదు. వాటి అక్కడ రాయమన్నాడు ఏంటంటే ప్రతి వాడు తన శక్తి కొలది. చెప్పండి ఏంటంటే తన 100 చెడు 100, 1000 చెడు 100, 1,00,000 చెడు 1,00,000 ఇస్తారు. కాబట్టి ఈ దినాల్లో 1,00,000 తక్కువలే. గమనించమంటే మధ్యాహ్నం మనం ఆలోచించాలి. ఎంత నిస్వార్థమైన సంఘం అంటే కరువు రాబోతుందని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు దాచుకోవాల్సిన బదులు ఏం చేస్తారు చెప్పండి? కష్టాల్లో ఉన్న సంఘాన్ని పంపిస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆ సంఘస్థులుగా మనకు వాక్యం చెప్పింది. చెదరిపోయి వాళ్ళేగా మన స్వార్థ ప్రకటించారు. వాళ్ళ దేశం నమ్ముకున్నాం, నిత్యం సంపాదించుకున్నాం, దీనికి మించిన ఆదికి ఏంటి మనకి అని చెప్పేసి వెంటనే అందరూ కూడా ప్రతి వాడు గుప్పులు ఇప్పారు, ద్వారాలు తెరిచారు, అంతా కలెక్ట్ చేశారు. దీన్ని అంతా ఇప్పుడు సేవకులు ఎవరు? అక్కడ సౌలు గారు బాగా ఇదంతా నీకు ఇస్తున్నాము, నువ్వు ఏం చేసి అక్కడ ఉన్నటువంటి పెద్దలకి అపోస్తులు పంపించు, వాళ్ళు ఏ ప్రదేశాలు పంపిస్తారో ఆ ప్రదేశాలు పంపిస్తారు. ఎంత అద్భుతమైన సంఘం ఇది! త్యాగ సహితమైన సంఘం, నిస్వార్థమైన సంఘం, ప్రేమ కలిగిన సంఘం, సమర్పణ కలిగిన సంఘం, నాదేని చంపుకొని వాళ్ళకి లేకుండా ఇతరుల కొరకై సహాయం పంపిస్తున్న సంఘం. ఇద్దరు ఇలాంటి సంఘాలు ఎక్కడో ఉన్నాయి, ఇలాంటి ప్రజలు ఎక్కడున్నారు? ఇది నాది, నా భార్యకు, నా పిల్లలకు, మా కుటుంబం అనేవాడు అనే స్థితిలోనే మనం ఉన్నాం. కానీ ఇది సహాయం పంపిద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడ ఉంది? కానీ మధ్యాహ్నం ఇవన్నీ కూడా
మొదటి సంఘం మన నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే ప్రతివాడు తన కొరకు కాదు కానీ ఎదుటి వారి మేలు కొరకు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము చూడండి 24వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 24. మొదటి 10:24. ఎవడు తన కొరకే కాదు ఎదుటి వారికి మేలు చేయ దేవుడికి ఎంతో ఇచ్చాడు. నీ గురించి ఆలోచించుకోకు. నీ భార్య నీ పిల్లల గురించి కనుక సంఘం గురించి ఏంటి, ఇతర అవసరం ఉన్న వారి సంగతి ఏంటి. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం రాయబడింది కదా. ఫిలిప్పీ 2వ అధ్యాయము. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి చూడండి 4వ వచనం. ఫిలిప్పీ 2:4. మీరు ప్రతి వాడును తన సొంత కార్యం మాత్రమే గాక ఇతర కార్యములు కూడా. నీకు ఎంతో ఇచ్చాడు దేవుడు. ఇతరుల నుంచి ఆలోచించి ఎప్పుడైనా 3 పూట తింటున్నావు, పలానా తిండి లేదేమో, పలానా తిండి లేదేమో ఆలోచించి ఎప్పుడైనా నీ స్వార్థమేనా? కానీ ఇతరుల నుంచి ఎప్పుడు ఆలోచిస్తావు. దేవుడు నీకు ఎంతో ఇచ్చాడు కాబట్టి ఈ మధ్యాహ్నం ఆలోచించాలి. ప్రభు నాకు ఎంత ఇచ్చావు కాబట్టి నేను ఇతరుల నుంచి ఆలోచించాలి. నా గురించి ఎదుటి వారి నుంచి ఆలోచించాలి. 21వ వచనం 21. అందరూ తమ సొంత కార్యములని చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. కాబట్టి ఈ సంఘం ఇప్పుడు ఏ కార్యాలు చూస్తుంది చెప్పండి. ఈ ఆధ్యాత్మిక సంఘము యేసుక్రీస్తు యొక్క కార్యాలను చూసే సంఘముగా మనం కనబడతాం. కాబట్టి 6వ సంగతి ఏంటంటే ఇది ప్రేమ కలిగిన సంఘం, సమర్పణ కలిగిన సంఘం, త్యాగం కలిగిన సంఘం. అంటే మాత్రం ఒక మాట చెప్పాలంటే ఆపదలో కష్టాలున్న వారికి వాళ్ళ అవసరాలు మానుకుని పంపిస్తున్న సంఘం మనకు కనబడుతుంది. కాబట్టి నిజంగా అలాంటి కార్యం మన కోసం ప్రకటిస్తే మన ఎవ్వరికి గుప్పిలిప్పు. అలాంటి సంఘము కరువు రాబోతుంది తెలిసినప్పటికీ కూడా పంపిస్తున్నారంటే వాళ్ళ స్వార్థాన్ని చంపుకున్నారు. కనుక నిస్వార్థముగా సమర్పణతో ప్రేమతో త్యాగంతో సహాయం పంపించే సంఘం మనకు అంత్యోక్య మనకు కనబడుతుంది. ఇది ఎన్నో సంగతి? 6వ సంగతి. ఏంటో చెప్పండి. ఇది ఎన్నోది అంటే దీన్ని బట్టి మనమే నేర్చుకోవాలి. మనం కూడా ఎప్పుడు మన స్వార్థమే కాదు. కనుక 3 పూట తినకుండా ఏం సావు, 2 పూట తినొచ్చు. ఒక పూట ఎవరైనా పెట్టు, తినవాడికి పెట్టు, సహాయపడు. కనుక 3 పూటలు మిక్కుడే కానీ మనమే తింటేలాగు లేని వాళ్ళ గురించి ఆలోచించాలి. ముఖ్యంగా సహోదరు గురించి, సంఘం గురించి ఆలోచించాలి. సంఘంలో పరిస్థితి ఏంటి, ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి, ఎలా జరుగుతుంది సేవ పరిస్థితి ఆలోచించాలిగా. కానీ దాని గురించి ఆలోచన లేకుండా ఉండవద్దు. కాబట్టి ఈ సంఘం ఎట్లాంటిదంటే వాళ్ళ స్వార్థాలు చంపుకొని వాళ్ళు దాచిపెట్టడానికి బదులుగా యెరూషలేము సంఘానికి సహాయాన్ని పంపించిన సంఘముగా మనకు కనబడుతుంది. నిజంగా వాళ్ళు కూడా గొప్పవాళ్ళు. వాళ్ళు వాస్తు భూములు అంటే ఒకప్పుడు వీళ్ళు చెదరిపోయారు కాబట్టి వాళ్ళ సహాయాన్ని వీళ్ళు పంపిస్తున్నారు. ఇది అంత్యోక్య. ఇది 6వ సంగతి. 7వది చూద్దామా? 7వది అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. 13వ అధ్యాయము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదవండి. అంత్యోక్య సంఘంలో బర్నబా, నీకరమైన సిమెయోను, కురేనైన లూకియా, శుధాత్మని హేరోదుపై పెంచబడిన మనయేను, సౌలైన ప్రవక్తల బోధకులు ఉంటాయి. కానీ ఇప్పుడు సంఘం వీళ్ళంతా ఎవరంటే బోధకులు, సేవలు, ప్రవక్తలు. వీళ్ళకి పెంచుతుందంట. ఏ సంఘము చెప్పండి? ఏ సంఘం? అంత్యోక్య సంఘము బోధకులని పెంచుతున్న సంఘం, సేవకులని పెంచుతున్న సంఘం. ఈ దినాల్లో సంఘాలు సేవలు నిలబడుతున్నారు. సంఘాలు సేవకులు అవసరం లేదు. మేము నడిపించుకుంటాం, మేము చూస్తాం, మేము పరిచయం చేస్తాం. ఈ దానిలో సంఘాల్లో సేవకులు ఎల్లగొట్టే సంఘాలుగా మనం చూస్తా ఉన్నాం. సేవకులు పెంచే సంఘాలు ఎక్కడ? నువ్వు నిజంగా సేవ నువ్వు కూడా రా, నీ ఉద్యోగం సమర్పణ చేయి, రాజీనామా చేసి సేవ చేయి. కనుక ఆ ఉద్యోగం చేస్తాడే కూడా నేను సేవకుండా అంటాడు. ఇట్లాంటి ఎంతో మంది బయలుదేరబట్టే ఎంతో సేవ పాడైపోతాం. ఎందుకంటే మనకు ట్రైనింగ్ లేదు, పాడ లేదు, ఒక ప్రేమ లేదు, ఒక సమర్పణ లేదు. ఏమంటే అవన్నీ కూడా ఉద్యోగం, అక్కడ ఉద్యోగమే, ఇక్కడ సేవ రెండు కూడా. ప్రభు చెప్పాడు, ఒకడు సిరికి నిత్యం 2 దాసులుగా ఉండనేడు. కానీ శిష్యుడు ఉండాలంటే అవన్నీ ఉపేక్షించి నీ సిలువెత్తుకు నన్ను వెంబడించు. సిలువెత్తుని వెంబడించాలి కదా. వాడు క్రైస్తవుడు, వాడు శిష్యుడు కదా. నువ్వు సిలువెత్తుకోకుండా 2 కాళ్ళు ఎత్తుకుంటే ఎట్లా? కానీ నువ్వు ఆలోచించాలి. ఈ సంఘం ఎట్లాంటిదంటే సేవకులను బోధకులు ఆ సంఘంలో పెట్టి వాళ్ళు సాగుతున్నారు, పోషిస్తా ఉన్నారు. ప్రశ్న ఏంటంటే ఖర్చు అయిందా అవదా? ఒకరోజు మీ ఇంట్లో 10 మంది సేవకులు పెడతాం అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ 10 మంది సేవకులు మీ ఇంట్లో పెడతామన్నా అనుకోండి, అన్న ఏమనుకోవద్దన్నా మాకు చాలా కష్టం. చూసారా? అంటే సేవకులు భోజనం పెట్టాలి, వసతులు ఏర్పాటు చేయాలి. చిన్న విషయం భోజనం పెంచాలంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భారం అవుతుంది వాళ్ళకి. అయినప్పుడు కూడా వాళ్ళు సేవకులు మా సంఘంలో ఉంటే మాకు భారమేమీ కాదు.
సేవకులు మా సంఘంలో మాకు ఆశీర్వాదం. ఈ సేవకుల ద్వారా ఎంతో సేవ విస్తరిస్తుంది. వాళ్ళు ఒట్టిగా ఉంటారు, తిని తాగి ప్రార్థన చేస్తారు, స్వాత ప్రకటిస్తారు, ఎన్నో సంఘాలు కడతారు. కాబట్టి మేము సేవకులు సపోర్ట్ చేస్తాం, మేము సేవకులు సహకరిస్తాం, మా యొక్క సహకారాన్ని అందిస్తాం అని చెప్పి ఆ సంఘంలో బోధకులను, ప్రవక్తలను, సేవకులను పెట్టి వాళ్ళు స్వార్థానికి మనం చూస్తాం. సేవకులను, బోధకులను పెంచిన సంఘంగా మనకు అంతే కనబడతాం. ఇది నా ఎంత విచారం అంటే అనేకమైన సంఘాల్లో సేవకులు లేరు, విశ్వాసం అలాడిపోతా ఉన్నారు. కొన్ని సంఘాలకు పోతాను, ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటాను కదా, వాడు కలుస్తారు, అన్నా మాకు సేవకుడు కావాలన్నా. ఇక్కడ తండ్రి లాంటి మనసులన్నీ కూడా ఎవరు లేరు. ఎవరికైనా ముగించుకుంటారు, పాటలు పాడతారు, వాకింగ్ చెప్తారు, తాళేసి వెళ్ళిపోతారు. ప్రార్థన చేసేవాళ్ళు లేడు, ఇక్కడ పట్టించుకునేవాళ్ళు లేడు. సేవ ఉంటే కదా కాకు నుంచి ఆలోచించేది. కానీ ఒక కుటుంబానికి తండ్రి లేకపోతే ఎలా ఉంటుంది, ఒక దేశానికి నాయకుడు లేకపోతే ఎలా ఉంటుంది? అది మరి సంఘానికి సేవ కూడా వద్దా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సంఘానికి సేవ ఉన్నప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది కదా. గొర్రెలకి కాపర్ లేకపోతే గొర్రెలు ఏమవుతాయి? ఏ గొర్రె చెదిరిపోతాయి, ఎక్కడ తోడో, ఎక్కడ పూలో, ఎక్కడ నక్కో చేసి ఎత్తుకొని పోవు. కాబట్టి ఈ దినాలు ఆలోచించాలి. సంఘం ఏం చేసిందంటే ఒక్కళ్ళు కాదంట, అనేక మంది సేవకులు పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని పెంచుతూ పోషిస్తూ ఉన్నటువంటి సంఘంగా మనం చేస్తాం. ఈ సంఘంలో అన్ని సంఘాలు సిగ్గు తెచ్చుకోవాలి. మీరు సేవకులు పెట్టుకోవాలంటే వద్దన్నా, మాకు డబ్బులు నెలకి ఎంత ఇవ్వాలి కదా, సేవకులు ఏమవుతాయి, మాకేమవుతాయి, మా అకౌంట్లు వేసుకోవచ్చు, మేము ఏమవచ్చు, తింటున్నారు ఈ దినాలు. ఒకరోజు ఎక్క చెప్పాలి దేవునికి, దేవుని యొక్క సంఘంలో ఉన్న ప్రతి పైసా కూడా బహుశా దేవుడు తింటే, సేవకుడు తింటే తప్పేమి కాదు. కానీ ఆయన సేవ చేస్తూ తింటాడు ఆయన. ఒకరోజు దేవుడు ఆయన వాళ్ళు ఎక్కడ ఉంటాడు, మించి తింటే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క సంఘంలో. కనుక సేవకులు ఉండాలి, సేవకున్న సంఘాలు అభివృద్ధి చెందుతాయి. అది పాటది పాడతాం కదా, సేవకులను ప్రాప్త అపోస్తలుల బోధన ఎంతోమందిని ఇచ్చేవాళ్ళు పాట పాడటం ఈ సంఘాలు లేదు. ఎంత విచారం. కనుక ఆలోచించాలి. సంఘం ఎట్టాడుదంటే మనం గమనించామంటే 7వదిగా సేవకులను, సువార్తికులను, బోధకులను పెంచుతున్న సంఘంగా మనకు కనబడతా ఉంది. అంటే ఎంతో భారాన్ని వాళ్ళు భరిస్తున్నారు. ఎంతో భారాన్ని. కొన్నిసార్లు ఇక్కడ నేను లేకపోతే ఏదైనా భోజనం చెప్పాలంటే కూడా భయం అవుతుంది. ఈరోజు మీరు అడుగుంటే మాకు కుదరదు బ్రదర్, ఒక్క సేవకుని ఒక్క పూట, ఎంత సిగ్గుచేటు. ఏదో సేవకుని పెట్టి ఆయన ఇంట్లో భోజనము తిన్నాడు ఏ సేవకుడైనా, ఎట్లా ఆశీర్వాదాలు పొందుతాం. ఎన్ని సంవత్సరాలు మీ ఇంట్లో సేవకులు భోజనం చేసి. నేను చెప్తున్నాను, సేవకులు మేము తింటేనే మీ ఇంట్లో ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం లేదు. నా మాట యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము  సేవకులకి ఇచ్చుడు ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. 43వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము అందరం కలిసి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి. యెహెజ్కేలు 44:30 చదవండి. మీ ప్రతిష్టాత్మక అన్నిటిలోను, తొలుచు వాటి అన్నిటిలోను మొదటివి, ప్రథమ ఫలములు అన్నిటిలోను మొదటివి యాజకులకు, మీ కుటుంబములకు ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి మొదటి యాజకులకు కట్టి. మనకున్న మొదటివన్నీ ఎవరి వంట? ప్రథమ ఫలాలన్నీ ఎవరి వంట? యాజకులకి. మొదటి పంట. ఇక్కడ నేను చెప్తాను, శీలాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పంట అంతా దేవునికి ఇచ్చేస్తారు. మన పొలం కొన్నారు శీలాన్ వాళ్ళు. కనుక ఊర్లో కొంటే పండించిన పంట అంతా ఎక్కడిచ్చారు? మందిరంలో వేసారు. చూసారా? మొదటి అంతా. మనమైతే 1 బస్తా 2 బస్తాలు దశభాగం కాదు. కనుక అన్నవాడు పంట అంతా మందిరంకి ఇచ్చేశారు. ఎంత అద్భుతం అలా చేయగలిగాం మనం. కనుక అంత మాత్రమే కాదు, విజయ్ పెళ్లి చేశాం. విజయ్ పెళ్లి నేనే చేశాను విజయనగరం దగ్గర. ఆ పెళ్లి చేస్తే ఎంత అద్భుతంగా జరిగిందంటే ఒక్క నగలేదండి. కనుక ఒక్క నగలేదు, ఒక సేవకుని పెళ్లి లేదు, అందరు పిన్ ఆఫ్ సైలెన్స్. ఎంత అద్భుతం, ఎంత గొప్ప సాక్ష్యం అది. అలా ఉన్నామా? యేసు నమ్మకాన్ని టింగ్ టింగ్ అని ధరించుకుని ఒక్కటి చావాలా మనకి? పెళ్ళి పూలు పోవు, వస్తువులు పోవు, అలంకరణలు పోవు. ఎక్కడ మనం ఏది మాదిరి? ఆ మారుమూల ప్రాంతంలో పైన లైట్లు ఫ్యాన్లు కూడా లేవు, టెంట్లు వేసారు. ఆ పెళ్లి చేస్తాను ఒక్కడు లేవలేదండి. పల్లి ప్రాంతం ఒక్కడు తాగి క్యాప్ వేసినోడు లేడు. ఇప్పుడు దాకా నేను చేసే పెళ్లి అన్నింటిలో అదే హైలైట్ పెళ్లి, విజయ్ పెళ్లి. అలాంటి పెళ్లి నేను ఎక్కడ చేయలేదు కూడా. భవిష్యత్తులో చూస్తాను. అంత అద్భుతంగా దేవుడు జరిగించాడు. ఒక సామాన్యమైన చదువు లేకపోవచ్చు, దేవుడు అంటే ఎంత విశ్వాసం, ఎంత భక్తి. దేవునికి ఇచ్చే కాడ దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. కనుక పంట అంతా దేవునికి ఇవ్వాలి, మొదటంతా దేవునికి ఇవ్వాలి. అదే దేవుడు వాళ్ళు ఆస్వాదించాడు, పిల్లలు ఆస్వాదిస్తాడు, దీవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నువ్వు మొదటి వేయవు, ఇంకా దశభాగం ఎక్కడ ఇస్తావు?
ప్రథమఫలం ఎప్పుడు ఇస్తావు? సేవకు ఎప్పుడు ఇస్తాను? కానీ మధ్య ఆలోచించాలి. ఏదో నాకేమని చెప్పట్లా, నేను ఎక్కడున్నా ఇంకోడన్నా ఏ సేవకుడే. దేవుని భాగము దేవునిది. చాలాసార్లు మనం దేవుని భాగం ఇచ్చినప్పుడు నేను దశభాగం అనుకుంటున్నాను. దశభాగం నీది కాదు. లేవికాలు చెప్పాడు, దశభాగం దేవుని చెప్పండి, దేవుని సొమ్ము. దశభాగం దేవుని సొమ్ము, నీది కాదు. దశభాగం వేస్తే నేను దశభాగం వేస్తే నీది వేస్తావు. అదేమన్నా తను లేవికాండం. ఇక్కడ మనం చూస్తాము, మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలంటే ఏం చేయాలంట చెప్పండి, కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలి. మొదటి ముద్ద దేవ యాజకులకు ఇవ్వాలి. మీ ఇంట్లో యాజకులకు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. అశ్వాపురం మేము అశ్వాపురం అనే పొలం సేవ చేసాము. ఆ భీమలింగప్ప అని ఒక కుటుంబం ఉండేది. ప్రతి నెల మా ఇంట పడతాడు, అన్న ఈరోజు ఈ నెల ఏ తారీఖు బయటకు వచ్చి చెప్పడం భోజనానికి. ప్రతి నెల భోజనం చేయాల్సింది ఆ ఇంట్లో. మీ సంఘాల్లో రెగ్యులర్గా నెల తప్పకుండా నెలలో ఒకరోజు ఆ ఇంట్లో మాకు భోజనం. భీమలింగప్ప అన్న ఎందుకని నెల చేస్తున్నారంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట, అవి నేను చచ్చిపోతున్నాను, మీరేం చేస్తారంటే సేవకులు ప్రతి నెలలో ఒకరోజు మా ఇంట్లో మన సేవకు ఏం చేయాలి, మీరు భోజనం పెట్టాలి. మీరు ఏ సంఘానికి వెళ్తారో అక్కడ సేవకులు పిలవండి. నెలలో ఒకసారి తప్పనిసరిగా. ఇదే నా చివరి కోరిక చనిపోయిందంట. ఇప్పటికీ వాళ్ళు స్టిల్ ఏ సేవకుడు వచ్చినా నెలవుగానే ఫోన్ చేస్తారన్న, ఈరోజు మా ఇంటికి కావాలి భోజనాన్ని. కానీ అడిగిన భోజనం పెడతారు, సమృద్ధైన భోజనం పెడతారు, గిఫ్ట్ ఇస్తారు. ఎంత ఆశీర్వాదం. నేను చెప్పేది మాకు భోజనం తక్కువ, బట్టలు తక్కువ నేను చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యం మనం నెరవేర్చాలి. ఎక్కడ మన సేవకుని ప్రేమిస్తున్నాం, మన మధ్యన సేవకుని ఆలోచిస్తున్నామా? కానీ ఈ మధ్యన ఆలోచించండి. మీ మొదటి మధ్య ఇవ్వకపోతే మీకు ఆశీర్వాదం లేదు. మీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలంటే ఏం చేయాలి? మొదటి తీసుకుని మొదటి ముద్ద ఇవ్వండి, పిలవండి. ఎందుకు తెలుసా? లేవియాకాండం 26వ అధ్యాయం చివరి అధ్యాయం మనం చూస్తాం. లేవియాకాండము 26వ అధ్యాయం చివరి అధ్యాయము మనం చూసామంటే ఒక మాట రాయబడింది. దశమ భాగం అనేది మనం చదువుతాం. 30వ వచనం. లేవియాకాండం 27వ అధ్యాయము 30వ వచనం. లేవియాకాండం 27:30. భూధాన్యములని ఫలవృక్షం లేని భూఫలములు అన్నిటిలో దశమ భాగము యెహోవాసము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దశమ భాగం ప్రథమ ఫలం మొదటి అనేది అది దేవుని సొమ్ము. నీకు వచ్చిన పంటలో ఆ మొదటి పంట మొదటి ఫలం దేవుని ప్రతిష్ఠ, దేవునికి అర్పించాలి, దేవునికి పెట్టాలి. అది దేవుని పెట్టడం దేవుని సేవ కోవడమే. ఎన్నోసార్లు మనం దశమ భాగాలు ఇచ్చేది, దశమ భాగం నీది కాదు. దశమ భాగం ఎవరు చెప్పండి? దేవుని సొమ్ము. దేవునికి ఇస్తున్నావు. మరి దేవునికి ఏం పెట్టావు? మందిరానికి ఏం పెట్టావు? సేవకు ఏం పెట్టావు? ఆలోచించి మధ్యాహ్నం దశమ భాగం ఇచ్చి దేవుని సొమ్మే కొట్టేస్తా ఉంటే, అదే మళ్ళీ 3వ అధ్యాయం చెప్పాడు కదా, మీరంతా దొంగలు అన్నారు. అంత కాదు, కొంతమంది మీరంతా నాకు దొంగిలిచున్నారు, నా భాగాలు ఇవ్వడం లేదు. ఆహారంలో మంత్రం ఉండేట్టుగా విస్తారంగా తేవాలి కదా మీ కానుకలు. అలాంటి మిమ్మల్ని దీవించాలంటే అలా ఆపేశారంటాడు. కానీ నేను చెప్పేసి దాని ఏంటంటే 7వది, ఈ సంఘము సేవకులు భారం అనుకోలేదండి. సేవకులు అంటే భారం అని అనుకోలేదు, కష్టం అనుకోలేదు. ఇంకో అద్భుతమైన సంగతి చెప్తాను. అలా పోషించి సేవకులను తయారు చేసే సంఘం మనకు 7వది మనకు కనబడుతుంది. ఇది 7వది. 8వది చూద్దామా? అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము చూడండి. ఇంకా ఆ సంఘం ఎట్లాంటిదంటే 2వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి. వారు ప్రభువుని సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సమర్పించిన పని కొరకు వారు నాకు ప్రత్యేకమైన వారితో చెప్పాను. ఈ సంఘము ఉపవాస ప్రార్థనలు కలిగిన సంఘం. చెప్పండి ఏంటంటే ఈ సంఘము 8వదిగా ఎలాంటి సంఘం ఇది? ఉపవాస ప్రార్థన. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అన్నాం అనుకోండి, ఉంటారు ఎవరైనా? ఉపవాస ప్రార్థన అస్సలు ఉంటారు. షుగర్లో బీపీలు హార్ట్ అవి ఎన్నో ఉండేవి మనకి. కనుక కనీసం ఉపవాస ప్రార్థన అంటే అది కృతజ్ఞత కోడిక అంటే ఒక కుటుంబం అంతా పిల్లల జనాలు వచ్చేస్తాం కదా, మొత్తం కుటుంబం అంతా అక్కడే. రాకపోయిన క్యారేజీలు వస్తాయి. మా ఇంట్లో ఆయన పనికి వెళ్ళిపోయాడు, ఇది మాకు క్యారేజ్. దానికి మీటింగ్ అని నీకు సిగ్గుపడాలి, ప్రార్థనలు ఉండాలి, కానీ క్యారేజ్ తెచ్చేది కాదు. కనుక ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తాం? కృతజ్ఞత కూడికి వస్తాం, పెళ్లికి బాగానే వస్తాం. కనుక ఇలాంటి మీటింగ్లు బాగానే వస్తాం. సంఘ ప్రార్థనలు ఉండవు, గొలుసు ప్రార్థనలు ఉండవు, ఉపవాస ప్రార్థన అసలేదు లేదు నీకు. కానీ ఎప్పుడు మనం ఇది ఆత్మీయ ఎదిగేది. అని డబ్బు ఇస్తున్నా కదా, నేను ప్రార్థన అంటే కుదరదు. నీ కానుక ఇవ్వాలి, నువ్వు సంఘ ప్రార్థనలు కూడా ఉండాలి. ఈ సంఘం ఎట్లాంటి దాన్ని చూడండి, ఉపవాస ప్రార్థనలు సేవిస్తున్నారంట. ఏ ప్రార్థన అంటే అది ఉన్నారు, చేస్తాము ఉపవాస ప్రార్థనలు. రేపు ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తాము. ఎవరంటా తెలుసా? సేవకులు అంటారు ఇక్కడ. వాళ్ళ తప్ప ఇంకొంటే ఒట్టు. ఎందుకు? ఎవ్వరికి పట్టలేదు. మాకు ఉపవాస ప్రార్థనలు ఏ ప్రార్థనలు కావాలి? భోజనం ప్రార్థన కావాలి. రేపు నెలంత మీటింగ్లు పెట్టాం కదా, అప్పుడు మాత్రం వచ్చేస్తాం. ఆ కూడికలు మాత్రం వచ్చేస్తాం. చలైన తుఫానైనా ఎందుకు?
ఆ చల్లటి వాతావరణం వేడి వేడి తింటాం ఎంత బాగుంటుంది. సిగ్గుపడాలి మనం. ఉపవాస ప్రార్థన చేయండి, సంఘ ప్రార్థనకు రండి, గొలుసు ప్రార్థన రండి. ఈ సంఘం అలాంటి సంఘం కనుక ఎన్ని పాటలు నేర్పిస్తూ ఉంది. ఉపవాస ప్రార్థన దేవుని సేవించారంట. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే సేవకురాలు ముగ్గురు ముసలు చేసే ప్రార్థన కాదు. ఉపవాస ప్రార్థన ఎంత పవర్ఫుల్ తెలుసా? యెహోషువ టైంలో నాలుగు సైన్యాలు చుట్టుకున్నాయి 2 అధ్యాయంలో. అప్పుడు దేశమంత్రి ప్రకటించాడు యెహోషువకు ఉపవాస ప్రార్థన మొదలు పెట్టి చేశారు. ఎంత అద్భుతం అంటే 4 శత్రు సైన్యాలు, మోయాబీలు, అమ్మోనీయులు, శైలి మన్నివాసులు, అమ్మోని అందరూ కలిసి ఒకరు పొడుగుని వచ్చారు. ప్రార్థన చేసే చాలు శత్రువులు అందరూ నశించారు. కానీ ఆ ప్రార్థన అంత పవర్ఫుల్ శక్తి ఇచ్చాడు. కానీ మనం ప్రార్థన చేయం, ఉపవాస ప్రార్థన అసలు చేయం. ఉపవాస ప్రార్థన శక్తి దేశాలు తెలుస్తాయి. అంటే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా యెహోషువ గొప్ప విజయాలు సాధించాడు. కానీ మనం ఇవన్నీ ఏంటంటే మనం పునరుద్ధరించుకోవాలి. ప్రభా ఇవన్నీ తప్పిపోయాం, ఇవి చేయలేకపోతున్నాం, మేము ప్రారంభించాలి. ఇప్పుడు కానీ మనం టైం మించిపోయింది లేదు. ఏదైతే వింటున్నామో ఒక్కొక్కటి మనం అభ్యాసం చేయడం ప్రయత్నము చెయ్యాలి మనం. కాబట్టి ఈ సంఘం ఎక్కడంటే మనం చూసామంటే 8వదిగా ఉపవాస ప్రార్థనలు కలిగిన సంఘం. ఉపవాస ప్రార్థన 9 చూసినప్పుడు 15వ అధ్యాయంలో ఒక సమస్య వచ్చింది. తీయాల్సిన పని లేదు, నేను చెప్తాను, మీరు తర్వాత చదవండి. 15వ అధ్యాయంలో ఈ అంత్యోక సంఘంలో ఉండగా కొంతమంది యెరూషలేము నుంచి కొంతమంది వస్తారు. యోధేయులు వచ్చి ఏం చేస్తారంటే, మీరు రక్షణ పొందాలంటే సున్నతి చేసుకోవాలి అంటాడు. రక్షణ పొందాలంటే ఏం చేయాలంట? అప్పుడు ఆ అంత్యోక సంఘస్థులు పౌలు బర్నబా గారు సేవకులు ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళతో కూర్చొని అంటారు, సొంత ఏం అవసరం లేదు, యేసు కృప ద్వారా ఆయన విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుతాము అని చెప్తారు. అప్పుడు చాలా వాదన జరుగుతుంది. ఎవరెవరికి? ఈ సేవకులకి ఆ సున్నతి పొందాలన్న వారికి. పాత నిబంధన ప్రకారం సున్నతి ఉంది, ఓకే. కొత్త నిబంధన ప్రకారం సున్నతి అవసరం లేదు, యేసు విశ్వాసం ఉంటే చాలు అని చాలా వాదన జరిగింది. 15వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొందరు యోధేయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చెప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదము తర్కములు కలిగినప్పుడు ఈ అంశం విషయమే పౌలును బర్నబాయు తమలో మరి కొంత యెరూషలేమునకు అపోస్తలుల దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళాలని సహోదరులు నిశ్చయించింది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చి మీరు సున్నతి పొందితేనే మీకు రక్షణ చెప్తామంటే, లేదు యేసు నందు విశ్వాసం ఉంటే చాలు, ఆయన కృపా రక్షణ వీళ్ళు చెప్పారు. ఆ వాదం బాగా జరిగిందంట. అప్పుడు మనలా కోర్టు కేసు వేసుకోవాలి, కోర్టులో ఉన్నాయిగా, పోలీస్ స్టేషన్లో ఉన్నాయిగా అని కోర్టు కేసు వేసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వాళ్ళు చేసిన పని ఏంటంటే, పెద్దలు ఉన్నారు యెరూషలేములో, వాళ్ళ దగ్గరికి పోదాం, పరిష్కరిస్తారని ఆలోచించుకుని 2 టీములు బయలుదేరిపోయినాయి. ఎక్కడికి? యెరూషలేము. అప్పుడు పేతురు గారు ఉన్నారు అక్కడ. పేతురు గారు మాట్లాడతారు, యాకోబు గారు మాట్లాడతారు. అంతకన్నా తర్వాత చెప్తారు పేతురు గారు, సున్నతి అవసరం లేదు, రక్షణ విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం అంతే, విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షణ పొందుతాము, సొంత అవసరం లేదని చెప్పేసి ఆ పెద్ద చెప్పిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోతారు. తర్వాత ఏం చేస్తారంటే ఒక ఉత్తరాన్ని కూడా రాస్తారు. ఇలాంటి సమస్య మళ్ళీ మిగతా సంఘాలు వస్తుందేమో అని చెప్పేసి ఒక ఉత్తరం రాసి ఈ ఉత్తరం అన్ని సంఘాలు పంపడం అని చెప్పేసి వాళ్ళతో కూడా శీలనిచ్చి శీలటువంటి మరొక ప్రాప్తం ఇచ్చి యెరూషలేము అంత్యోకు పంపిస్తారు. ఇక్కడ నేర్చుకో సత్యం ఏంటంటే, అంత్యోక సంఘం 9వదిగా సమస్యలు వచ్చాయి. సంఘంలో సమస్యలు రాకుండా ఉంటాం. కుటుంబంలో ఉంటే భార్య భర్తల మధ్య ఉంటాయి, పిల్లల మధ్య ఉంటే సమస్యలు. సంఘంలో సమస్యలు ఏంటి చేయొద్దని ఎవరు అందరు కుటుంబంలో అందరికీ ఉంటాయి. సమస్యలు ఏంటి ఎవరు లేడు, అందరికీ ఉంటాయి. కుటుంబ సంఘంలో వస్తాయి. కానీ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? కోర్టు కేసు వేసుకోవడం కాదు, ఏం చేయాలి? పెద్దల దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకోవాలి. కనుక పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కానీ యెరూషలేము పోదామని చెప్పేసి వాళ్ళందరూ 2 టీములు బయలుదేరి వాళ్ళతో చర్చించి ఏది సత్యమో దానికి ఆమోదం చేశారు. కనుక వాళ్ళు చెప్పారు, పెళ్లి తర్వాత సొంతేం అవసరం లేదు, ప్రభుత్వ విశ్వాసం ఉంటే ప్రభుత్వ రక్షణ పొందని చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోయారు. అది ఒక పత్రిక రాసి అన్ని సంఘాలు కూడా పంపిస్తారు. అంటే అంత్యోక సంఘ సమస్యలు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు కూర్చుని పరిష్కరించుకున్న సంఘముగా మనకు కనబడతా ఉంది. అలాంటి సంఘాలుగా ఈరోజు మన సంఘాలను ఎంత బాగుంది. ఆఖరి చెప్పి ముగిస్తాను. ఈ సంఘం ఇప్పుడు అనేక మంది సేవకులను, బోధకులను, సువార్థికులను పెంచుతా ఉంది. ఉపవాసాలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ సంఘంతో మాట్లాడతారు. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. అందరూ కలిసి 2-3 వచనాలు చదువుతూ ముగిద్దాం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచని వారితో చెప్పారు. అంతటి వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపేది. అందరూ చూడాలి,
సంఘం అంతా ప్రార్థనలో ఉంది. ఏ సంఘము? అంత్యోక్య. మన సంఘం అంతా ఎక్కడ? కింద వంటల దగ్గర, వడ్డించే దగ్గర సంఘం అంతా ప్రార్థనలో ఉండాలి. సంఘం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు చాలా పని ఉంది. ఈ సంఘములో నుంచి ఆ బర్నబాను పౌలు నా కోసము ప్రత్యేకపరచండి. ఎవరు చెప్తాడు? దేవుడు సంఘానికి చెప్తాడు. ఎవరికంట? సంఘం ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు బయటపడి మాట్లాడుతున్నాడు. పౌలు బర్నబా నా సేవకు కావాలి అన్నప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. సంఘం అంతా చేతులు పెట్టారు, వాళ్ళ కోసం ప్రార్థన చేశారు, వాళ్ళ సేవ పంపుతున్నారు. అదే పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణం. అంత్యోక్య ప్రారంభిస్తాడు, అనేక ప్రాంతాలు తిరుగుతాడు, మళ్ళీ అంత్యకి వస్తారు. అది మొదటి మిషనరీ ప్రయాణం. మళ్ళీ రెండో ప్రయాణం 2 టీములు బయలుదేరుతాయి. పౌలు ఒక టీమున, పౌలు గారు ఒకవైపున, బర్నబా మరొక వైపున బయలుదేరుతారు. వాడు రెండో టీం బయలుదేరుతుంది. మళ్ళీ అంత్యోక్య నుంచి బయలుదేరుతారు, అనేక ప్రాంతాలు తిరిగి వస్తారు, మళ్ళీ అంత్యోక్య చేరుతారు రెండో సంఘం. అలా తిరిగినప్పుడు ఏర్పడ్డ సంఘాలే వలసీ సంఘం, తెస్సలోనిక సంఘం, ఫిలిప్పీ సంఘం, కొరింథీ సంఘం. ఇవన్నీ ఎక్కడ ఏర్పడ్డాయి? అలా తిరిగినప్పుడే. ఇప్పుడు ఆ సంఘాలన్నిటికీ పంపించింది ఎవరు అన్నట్లు? ఏ సంఘం పంపించినట్లు? అంత్యోక్య ద్వారా ప్రతి ప్రాంతానికి సంఘాన్ని పంపించారు. ఎవరి ద్వారా పంపించారు? సేవకులు పెంచింది, బోధకులు పెంచారు. పెంచి మా ఖర్చు అనుకుంటే సేవకులు లేదు, బోధకులు లేదు. సేవ అక్కడ కొరింథీ సంఘం ఉండేది కాదు, తెస్సలోనిక సంఘం ఉండేది కాదు. ప్రతి ప్రాంతానికి వెళ్ళారు. స్వాతంత్ర సంఘాలు ఏర్పడ్డాయి. ఎంత అద్భుతం అంటే అంత్యోక్య సంఘం ద్వారా అన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఎంత గొప్ప ఆధిక్యత! అంత్యోక్య ఎంత ఉన్నతంగా ఎదిగింది తప్ప ఆ సంఘం యొక్క స్వార్థమే చూసుకోలేదు, కానీ పైన నిశ్చయం సహాయం పంపించారు. మా సంఘం ఉంటే ఎట్లేదు, మీరు వెళ్ళండి దేవుడు చెప్పినప్పుడు. అందుకే వీళ్ళు వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి అనేకమైన ప్రాంతాలకు వెళ్తాడు. మొదటి 2, 3 మిషనరీ ప్రయాణం చేస్తాడు పౌలు గారు. ఎంతో, ఒక మాట చెప్పాలంటే దాదాపుగా పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణంలో 1500 మైళ్ళు తిరుగుతాడు. రెండో మిషనరీ ప్రయాణంలో 2800 మైళ్ళు తిరుగుతాడు. మూడో మిషనరీ ప్రయాణంలో 3800 మైళ్ళు తిరుగుతాడు. ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం తిరగడానికి ఖర్చు అంత ఎవరు భరించింది? ఇంత గొప్ప సేవ జరగడానికి మూలం ఎక్కడ? అంత్యోక్య సంఘం. దీనికి మూలం ఎక్కడ? యెరూషలేము సంఘం. సంఘాలు ఎంత మాదిరి మనకి ఎక్కడుందో మనం. ఒక సేవకుని పంపించారు సంఘం నుంచి, ఈయన కాలేజీ పంపించారా? నువ్వు వెళ్ళి అక్కడ సేవ చేసావా? మనం చెప్పము, వెళ్ళే వాళ్ళు తయారు చేయలేము. ఎంత సిగ్గు చేయడం! కానీ మనం సిగ్గుపడాలి. ఈ అంత్యోక్య సంఘం ద్వారానే ముందు మనం చూస్తాం కదా. కొలస్సీల తెస్సలోనిక సంఘం, కొరింథీల సంఘం, అలా బెరయల సంఘం, ఇలా అన్ని ప్రాంతాలకు సువార్త స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడి నుంచి? అంత్యోక్య నుంచే. అది సిరియా దేశం అంత్యోక్య. కానీ ఈ సంఘాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే, మనం ఎక్కడ ఉన్నాం? యేసుని నమ్ముకొని మన బ్రతుకులే సరిగా లేకపోతే ఇంక సంఘాలు ఇప్పుడు మనం కడతాం, సేవకులు ఇప్పుడు తయారు చేస్తాం. సేవకుని ప్రేమించకపోతే, సేవకుని ప్రజలు చెప్పాలని మన బ్రతుకులు అయితే ఇంకెక్కడో సంఘం కడతాం. ఎన్ని మనం నేర్చుకోవాలి, ఎన్ని సరి తీసుకోవాలి, ఎన్ని మాదిరికమైన సంగతులు ఆ సంఘాలు మనం చూపిస్తూ ఉన్నాయి. సంఘం అంటే ఏదో కుల సంఘం అలాగనే సస్తే అందరూ వస్తారు, నా పేరు అందరు రావాలి, దానికోసం వస్తాయి బహుశా. ఈ కుల సంఘాలు కాదు, నువ్వు సత్యం ఎత్తుకొని పోవడానికి కాదు, ఎవడైనా ఎత్తుకొని పోతాడు. సంఘంలో రావాల్సిన అవసరం లేదు. నేను నిజంగా చెప్తాను, సంఘానికి రావాల్సింది ప్రభు సేవ జరగాలి. ప్రభు నా మృతులు తన మృతులను పాతిపెట్టు ఎవడో కూర్చోబెడతాడులే, సంఘమే రానవసరంలా. అర్థమైందా? కాబట్టి సంఘానికి ఎందుకు రావాలి? పెళ్లికో సత్యంగా పుట్టినరోజు వచ్చేదానికి కాదు సంఘం రావాల్సింది. సంఘానికి సేవ జరగాలి. కానీ అది సంఘ నా ద్వారా నేను ఈ సంఘానికి వెళ్తే అనేక మంది రావాలి. నిజంగా ఉందా? సంఘం విస్తరించేది ఉందా? నిజంగా వచ్చాడు ఆగిపోయాడా? వచ్చాడు బయటికి వెళ్ళగొట్టేవా? ఎట్లా ఉంది మన బ్రతుకులు? మనం ఆలోచిద్దాం. ఏదో యాంత్రికంగా ఆచారంగా మందిరానికి రావద్దు. నీ ద్వారా దేవునికి ఉపయోగం, నీ ద్వారా దేవునికి ఏమని ఇంత ప్రయోజనం ఉందా? ఏమని నీ ద్వారా దేవుడు సంతోషిస్తాడా? ఏ లక్షణం నీలో? నమ్మి నీవు ప్రభులు స్థిరంగా లేవు కదా. నమ్మి ప్రభుత్వం తిరిగి మళ్ళీ తిరుగుతున్నావు. నమ్మి స్థిరంగా లేవు. దర్శనం పొందారు, దర్శనం యొక్క వీధి అడగడం లేదు. నీ మధ్య ఐక్యత లేదు, ప్రేమ లేదు, కలిసి ఉండలేకపోతున్నావు. ఇలా చూస్తూ వచ్చామంటే ఆ సంఘములు ఇంకా ఇతరులకు సాధించేది లేదు, నీ స్వార్థమే చూసుకుంటాం. పక్కోడు అవసరంలో ఉన్న, కరువులో ఉన్న సహాయం పంపించలేవు కదా. అంత మాత్రమే కాదు, సేవకులు ఎక్కడ ఆదరించాం, ఎక్కడ ప్రేమించాం, ఎక్కడ పోషించాం, సేవకుల విషయం ఎక్కడ గోకులు చూచాం, సేవ జరగాలి అది ఎక్కడ ఆలోచించాం మనం. అది మాత్రమే కాదు, సంఘ ప్రార్థనలు ఎక్కడుందాం మనం, ఉపవాస ప్రార్థనలు ఎక్కడుందాం మనం. ఇవన్నీ కూడా మనకు పాఠాలు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనకు పాఠాలు, గుణపాఠాలు కూడా. ప్రభా నిన్ను క్షమించు ప్రభా,
ఇవన్నీ మాలో లోపించాయి. చివరికి సంఘము అనేకమైన ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్ళడానికి అదే పౌలు బర్నబా గారి ద్వారా ప్రతి ప్రాంతానికి సువార్త విస్తరించింది ఈ అంత్యోకియ. అందుకే అంత్యోకియను ప్రారంభిస్తాడు, మొదటి ప్రేమ తిరిగి వస్తాడు, మొదటి మిషనరీ ప్రయాణం. మళ్ళీ అంత్యోకియను ప్రారంభిస్తాడు, అనేక ప్రాంతాలు తిరుగుతాడు, అది రెండో మిషనరీ ప్రయాణం. అంత్యోకియను ప్రారంభిస్తాడు, మూడో ప్రయాణము. అంత్యోకియ రాకుండా యెరూషలేములో బంధించబడి అట్లే ఆయన రోమాకు తీసుకెళ్ళిపోతాడు. రోమ నుంచి విడుదలవుతాడు, మళ్ళీ స్పెయిన్ దేశం వెళ్తాడు, అక్కడ సువార్త ప్రకటిస్తాడు. మళ్ళీ రెండోసారి రోమా చెరకి వెళ్తాడు, అక్కడ చనిపోతాడు పౌలు గారు. అంటే 3 మిషనరీ ప్రయాణాలకు కేంద్రం ఎక్కడ? అంత్యోకియ. ఎంత అద్భుతమైన సంగతి! ఎన్ని సంఘాలు కట్టింది ఈ సంఘం. కాబట్టి యేసు నమ్ముకున్న సంఘం మనకి ఎంత వయసు, ఈ సంఘానికి ఎంత వయసు, ఎన్ని బ్రాంచులు, ఎక్కడ విస్తరించింది సేవ ఆలోచిద్దాం. ఈ మధ్య మనం మన హృదయం మనమే పరీక్షించుకుంటాం. ఏదో ఒక వ్యక్తి గురించి కాదు, కానీ ప్రభా అంత్యోకియ సంఘములాగా ఉన్న మనుషులాగా నేను ఉండాలి, ఆ ప్రార్థనలు నేను ఉండాలి, ఆ మాదిరి నేను ఉండాలి, ఆ సమర్పణ నేను ఉండాలి, ఆ త్యాగం నేను ఉండాలి. నా జీవితం లేదు కదా. కాబట్టి అదో సంఘం విస్తరించకపోగా సంఘం చెదిరిపోయేదిగా ఉంటే ఒక ప్రభులు ఎక్కడ అడుగుతాడు? సంఘాన్ని పాడు చేసినవాడు కదా. పౌలు చేత అంటాడు, ఈ మనుషుడు యెరూషలేమును పడి ఎంతో కీడు చేసినవాడు. ఒకప్పుడు సంఘానికి కీడు చేసేవాడు పౌలు. సంఘం అంతా చెప్తుంది కనుక సంఘానికి మనం మేలు చేసేవాడు, సంఘానికి కీడు చేసేవాడు. ఇక్కడ ప్రభు అన్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నాకు అనుకుంటున్నాడు. దేవుని సంఘానికి కీడు చేస్తారో దేవుడు వారిని విడిచిపెట్టాడు. తలపించడం నా పని అన్నాడు. సంఘానికి మనం ఏ కాడికి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై దోహదపడాలి, కానీ సంఘానికి నష్టం కలిగించే వారు ఉండకూడదు. ప్రభా సంఘం విస్తరించాలి ప్రభా, అనేకులు రావాలి ప్రభా, అనేక ప్రాంతాలకి స్వార్థి వెళ్ళాలి ప్రభా అని చెప్పేసి అలా ప్రయాసపడాలి. కానీ సంఘానికి అప్పుడు కూడా మనం నష్టం చేయకూడదు. సంఘ అభివృద్ధి కొరకై నీ గుప్పిలు విప్పాలి. అలాంటి సంఘముగా ఈ బేతలో మనం అందరూ కూడా ఉందముగా. ప్రార్థన మోకరించండి, అందరూ మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని సఫలం చేసుకుంటాం. యెరూషలేము తర్వాత ఏర్పడిన రెండవ సంఘమే అంత్యోకియ సంఘం. ఎంత అద్భుతమైన సంఘం, ఎంత మాదిరి కలిగిన సంఘం, ఎన్ని పాఠాలు మనకు ఈ మధ్య నేర్పిస్తూ ఉంది. ఒకసారి నమ్మిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం తిరిగిన వారుగా ప్రభుత్వం తిరగడమే కాదు, వాళ్ళు స్థిరపడ్డారు, ప్రభును హత్తుకున్నారు, దర్శనాన్ని పొందారు, ఐక్యంగా జీవించారు, మాదిరిగా జీవించారు, క్రైస్తవుని పేరు తెచ్చారు, ప్రపంచానికి మాదిరి చూపించారు, ఇతరులు సహకరించారు. కరువైన తమకంటూ స్వార్థంగా దాచుకోలేదు, కానీ అయ్యో మా సహోదరులు కరువులో ఉన్నారు, చెదరిపోయారని చెప్పేసి కరువు రాబోతుంది తెలిసి కూడా సహాయాన్ని పంపించి త్యాగ సహితమైన గొప్ప సమర్పణ కనబరిచిన సంఘం కదా అంత్యోకియ. సేవకులను సంఘంలో పెట్టి పోషించారు, ఆదరించారు, వాళ్ళకి వసతి ఏర్పాటు చేశారు. ఆ సంఘం ప్రార్థన, ఉపవాస ప్రార్థన కలిగిన సంఘముగా అంత్యోకియ రాయబడింది. సమస్యలు వచ్చాయి, కోర్టు కేసులు కాదు, కానీ పెద్దలు చక్కగా పరిష్కరించుకున్నారు. మాత్రమే కాదు, ఈ సంఘము ద్వారా అనేక సంఘాలు ఏర్పడటానికి సేవకులు బయలుదేరిన సంఘం. ఈ మధ్యాహ్నం మనం ఎక్కడున్నాం ఆలోచిద్దాం. ఒక మంచిది మనతో ప్రభు యొక్క పనులలో మనం పాల్గొంటాం. ప్రార్థన చేసుకుంటాం.
వేడుచు గానము చేయు ప్రభున్ గానము చేయు ప్రభున్ గానము చేయు ప్రభున్. కూర్చోనండి. వార కార్యక్రమాలు గమనించండి. దయచేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిపోయిన తర్వాత అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత పని కూడా ఉంది, విందు ఉంది, పని కూడా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా పెద్ద పనులు ఈరోజు మందిరం శుభ్రం చేయబోతున్నాము. దయచేసి ఎవరు వెళ్ళొద్దని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. మరి భోజనం శివ ప్రార్థన అయిపోయిన వెంటనే మనకు ఇక్కడ అంత పైన భోజనం వడ్డిస్తారు. చేపలను చుట్టేసేస్తే తొందరగా భోజనం చేసిన తర్వాత పైన కార్పెట్లు రాత్రి నానబెట్టారు 9 గంటలకి. కానీ కొంతమంది సిస్టర్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు, నానబెట్టారు. కొంతమంది పైకి వెళ్తాము, కొంతమంది మందిరం ఫ్యాన్ శుభ్రం చేయటం. ఆ తర్వాత కొంతమంది ఇంకా కింద మెట్ల కింద రూమ్ అంతా కూడా చెత్తతో నింపడింది. అవన్నీ కూడా తీసేయండి. కనుక అవన్నీ తీసి బయట పడేసేసి కనుక పనికిరానివన్నీ కూడా ఆ సామాన్కి వేసేస్తాం. ఆ రూమ్ శుభ్రం చేయండి. ఎందుకంటే కింద స్టోర్ రూమ్ లేదు, ఇబ్బంది పడుతున్నాము. పైకి కిందకి సామాను మోయాలంటే ఆ రూమ్ శుభ్రం చేస్తే ఆ స్టోర్ రూమ్ లాగా పెడతాం. కాబట్టి దయచేసి లోపల ఉన్న సైకిల్, చెత్త, పాడిన వస్తువులు అన్నీ కూడా బయట వేసేద్దాము. వేసేసి అది చెత్త సామాన్కి వేస్తాం. అది కొంతమంది చేయండి కింద, కొంతమంది పైన కార్పెట్లు అది శుభ్రం చేయటం, కొంతమంది మందిరం శుభ్రం చేయడం. అయిపోయిన తర్వాత ఎవరేం చేయాలని కూడా చెప్తాము. దయచేసి అందరూ కూడా పాల్గొనాలని మనం చేస్తా ఉన్నాం. ఆ తర్వాత ప్రభు చిత్తం అయితే మరి డిసెంబర్ మాసంలో మన కూడికలు ఉంటాయి. కాబట్టి మొదటి వారం లేదా రెండవ వారంలో మనం బహిరంగ సువార్త చేస్తాం. మన ఏరియా అంతా సువార్త పర్మిషన్ తీసుకుంటాము పోలీస్ స్టేషన్ నుంచి. అలాగే మన ఏరియా అంతా కూడా ప్రభు చిత్తం అయితే మన ఈస్ట్ జోన్ సంఘాలన్నీ కూడా అంటే అంబర్పేట, మలక్పేట, ఇలా సంగీతానికి అన్ని సంఘాలు పిలుస్తాము. దానికి అన్ని సంఘాలు వాళ్ళు కలిసి ఉదయకాలం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టి టిఫిన్ పెట్టి మనమే చుట్టూ తిరుగుకుంటూ వచ్చి మళ్ళీ భోజనం కూడా మనమే. పోయినసారి అక్కడికి వెళ్తే కొంచెం ఇబ్బందులు అయింది. కాబట్టి ఆ రెండు మనమే చేయాలి. కాబట్టి దయచేసి ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా సుమారుగా 7 ప్రారంభించిన 2 గంటల వరకు అలాగా మనం తిరిగి వచ్చి ఆ తర్వాత అందరికి కూడా ఇక్కడ ప్రేమ విందుతో మన సువార్త ముగించాలి. అలా ప్రభు చిత్తం అయితే పర్మిషను మరి మొదటి వారం, రెండో వారం అనేది ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే ముందుగానే ప్రార్థన చేయాలని ప్రకటన చేస్తాం. మొదటి వారంగా, రెండో వారం కానీ అలాగా డిసెంబర్ మాసం బహిరంగ సువార్త మనం మన బేతెల సంఘం జరిగిస్తాం. దానికి చుట్టుపక్కల సంఘాల సేవకులు, పెద్దల విశ్వాసాలు అందరూ కూడా పిలుస్తాము. అందరం కలిసి మనం ఈ సువార్త జరిగిస్తాం. తర్వాత డిసెంబరు నెల కోడికలు మరి డేట్లు చెప్పమని చెప్పాము. చాలామంది చెప్పలేదు. కొంతమంది భోజనాలు పెట్టాలనే భయం కూడా, ఆ అనుమానం కూడా ఉందని ఆలోచించి ఉదయకాలం కూడా పెడదాం తలంపు వచ్చింది. కోడికలు పోయిన వారం కూడా పెట్టాము. కొంతమంది సాయంకాలం పెడితే ఆ భోజనం పెట్టాలి మేము పెట్టలేదు కాబట్టి అనే ఫీలింగ్ ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళు ఉంటే ఒకవేళ మార్నింగ్ పెట్టమంటే ఉదయకాలం కూడా పెడతాం. ఉదయకాలం మీరు తీస్తే సరిపోయింది. ఎందుకంటే పొద్దున్న 7:30కి టిఫిన్లు పెడతారు కదా, తినలేము. కాబట్టి గ్యాప్ పెట్టుకోండి. అక్కడ నైట్ కొడుకులు మీకు కష్టమైతే ఉదయకాలం అయినా మీ ఇంటి దగ్గర 5 గంటల నుంచి 5:30 అట్లా 5 నుంచి 6:30 వరకు 2-3 పాటలు పాడి ఒక అరగంట సువార్త ప్రకటిస్తాం. అది ఇవన్నీ చెప్పండి, వాటికన్నా సిద్ధపడండి. తర్వాత దీన్ని కూడా ప్రార్థన చేయండి. ఎక్కడెక్కడ మీటింగ్ అన్నది మరి ఇద్దరే ఇచ్చారు. 3వ తారీఖున డిసెంబర్ 1వ తారీఖున సువార్తం వారింట్లో సువార్త ప్రారంభిస్తాం. ఉందా సువార్త? ఎక్కడి నుంచి? సువార్త ఇంటి దగ్గర సువార్త ప్రారంభిస్తాము. ఇది 10 సంవత్సరం వరకు 6 అయితే ఆమె చేయెక్కింది. సంతోషం. మొదటి రోజు ఆమె దగ్గర. తర్వాత 3వ తారీఖున మన సోదరి సురేష్, సోదరి వినితమ్మ వాళ్ళ గృహంలో భోజనాలు గృహంలో 3వ తారీఖు ఒక డేట్ వచ్చింది. తర్వాత ఇప్పుడే 26వ తారీఖున తుర్కపల్లిలో అక్కడ తుర్కపల్లి దయచేసి అక్కడ కూడా ఉంటుంది కోడిక. దయచేసి దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇక మిగతా అయిపోయిన తర్వాతనే మీరు చెప్పండి. కనుక ఇప్పుడు దాకా నేను 3-4 వారాలు ప్రకటన చేశాను. ఇప్పుడు నేను ఇచ్చిన డేట్లే మీరు పెట్టుకోవాలి అంతే. ఎందుకంటే మీ ఆప్షన్ అయిపోయింది. కనుక మీరు చెప్పినప్పుడు మీరు ముందుకు రాలేదు కాబట్టి నేను వీలు చూసుకొని పలానా రోజు పెట్టుకోమంటే పెడదాం. లేదన్నా మా ఇంట్లో ఈవినింగ్ కష్టమంటే మార్నింగ్ అయినా పర్వాలేదు, ఈ మైక్ తీసుకొని ఆ బాక్స్ తీసుకెళ్ళి పెడతాము. పాటలు పాడి అక్కడ వాక్యం చెప్పి అట్లయినా మీ గృహం ద్వారా సువార్త ప్రకటిస్తాం. దానికన్నా సిద్ధపడి ఉదయకాలం అయినా ప్రకటిద్దాము. లేదా కొంచెం మేము భోజనం ఏర్పాటు చేస్తాం వాళ్ళకి నైట్
నైట్ పెడితే భోజనాలు పెట్టాలని ఇక్కడ గ్యారెంటీ ఏం లేదు. అది కూడా భోజనాలు లేకుండా కూడా నైట్ కూడా పెట్టవచ్చు. అది మీ యొక్క ఉద్దేశం ఒప్పిన ఆధారపడింది. అవి జ్ఞాపకం పెట్టుకునండి. అలాగే మీ తర్వాత తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నాం. అవి తర్వాత ఇక్కడ ఒక బైబిల్ తెచ్చింది. దీని గురించి కూడా చెప్పాలనుకున్నాను. మనం ఒక స్థలానికి వెళ్తే నాకు ఒక ఆయన ఇది గిఫ్ట్ ఇచ్చాడు, బైబిల్ అని. ఇదేం బైబిల్ అంటే ఆడియో బైబిల్. నాకు ఇంతకుముందు తెలియదు, నేను ఫస్ట్ టైం చూశాను కనుక ఇది ఆడియో బైబిల్. ఇక్కడ బటన్ లాగా ఉంది. ఇది ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది. ఇది నొక్కితే అధ్యాయాలు వస్తాయి. మన ప్రభువును ఇది కొత్త నిబంధన. రక్షకుడునైన యేసుక్రీస్తును గురించిన క్రొత్త నిబంధన. పాత నిబంధనకి వెళ్ళాలంటే అది నొక్కాలి. ఆదికాండము 1వ అధ్యాయం, తర్వాత నిర్గమకాండము పుస్తకాలు అధ్యాయం, లేవియకాండము 1వ అధ్యాయం, ఇది నిర్గమకాండము వెనక్కి ముందు ఇలాగున. ఇది ఆడియో బైబిల్. ఇదేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు, ఇదేమో ఛార్జింగ్ పెట్టుకుని వినొచ్చు. ఆ తర్వాత ఇది వెనకాల తీస్తే సెల్స్ వేసుకోవచ్చు. సెల్స్ వేసుకుని ఇప్పుడు ఫ్యాన్ వెళ్ళేటప్పుడు కూడా సెల్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూడా బైబిల్ చదవచ్చు. ఇవన్నీ కళ్ళున్న వాళ్ళకి కాదు, కళ్ళు లేని వాళ్ళ కోసం. కళ్ళున్న వాళ్ళందరూ ఈ వెనకాల ఏం చదవండి, కళ్ళున్న వాళ్ళు ఇదే చదవండి. ఇది ఎందుకు చెప్పానంటే కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు ఏమ్మా, అలాంటి వాళ్ళ కోసం, చదువు లేని వాళ్ళ కోసము, కళ్ళు కనపడిన వాళ్ళ కోసము, బ్లైండ్స్ గుడ్డి వాళ్ళ కోసం చదవలేదు ఆశ ఉంటుంది, కానీ బైబిల్ చదవ ఆశ ఉంటుంది. కానీ చదవమంటే కూడా కొత్తగా బోర్ ఎవరైనా చెప్పమని ఎంతసేపు చదువుతారు. ఇది అనుకోండి, వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకున్నా సెల్ ఫోన్ వేసుకున్నా సరే పాపం చదువు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళ కొరకు ఉపయోగపడిన ఉద్దేశంతో ఇది ప్రకటన చేస్తున్నాము. దయచేసి దీని ఖరీదు ఒక ఆయన ఏమో నాకు 500 చెప్పాడు, ఒక ఆయన 400 చెప్పాడు, ఇంకో ఆయన 300 చెప్పాడు. కనుక దయచేసి 300లో వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కనుక ఎవరైనా కావాలంటే మీరు ముందే నాకు పేరు చెప్పండి, అక్కడ తర్వాత దగ్గర చెప్పండి. చేయండి ఒకసారి. ఇది 1 ఇంకా 2 3 4 5 6 అంతేనా. ఒకసారి 10 తెప్పిద్దాం మొత్తం. ఎందుకంటే ఈ పోస్టులో రావాలి. మాట వచ్చేదానికంటే ఒకేసారి చెప్తే సంఖ్య ఒకేసారి వస్తాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. వచ్చేంత మళ్ళీ ఎగబడకుండా ముందే చెప్తున్నా. అని దయచేసి 2 సరే 10 తెప్పిద్దాము. ఇది గిఫ్ట్ లా కూడా ఇవ్వచ్చు. నాకు ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చాడు, నేను కూడా కొంతమంది గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. ఎవరికంటే చదువు లేని వాళ్ళ కోసం, బ్లైండ్స్ కనపడకుండా ఉండే వాళ్ళ కోసం ఇస్తే ఆ అమ్మకు కూడా సంతోషం, మీకు కూడా తెప్పిస్తాం. అలాంటి వాళ్ళు కూడా నువ్వు కూరగాయలు అమ్ముకోండి అనొచ్చు చక్కగా, అక్కడ టైం పాస్ అవుతుంది. అంటే అలాగూ అవకాశం లేనివాడు, మిగతా వాడు ఇది ఉందని చెప్పి ఇది చదవకుండా ఉండేవాడు, ఇది చదువుతావు అంటే నువ్వు గుడ్డివాడివే, ఇది పెట్టుకుని ఇది వింటున్నావు అంటే నువ్వు గుడ్డివాడే గుడ్డిదారివే, గుడ్డి పెట్టుకోండి. కనుక ఇది ఉన్నది చెప్పేసి ఇది చదవకుండా ఉండకూడదు, ఇదే చదవాలి ఫస్ట్. బైబిల్ ఎక్కడేమన్నది మన కంటితో చూస్తే మన మైండ్ ప్రింట్ అవుతుంది. ఇది చెప్పిన ఉద్దేశం ఏంటంటే బ్లైండ్ వాళ్ళ కోసము, తర్వాత చదువులేని వాళ్ళ కోసం, కొన్నిసార్లు ప్రయాణాల్లో మనం కుదరదు అలాంటప్పుడు యూజ్ చేయండి తప్ప పొద్దున్న వేసి ఇది పెట్టుకుని డ్యూటీకి వెళ్తా పడుకుంటా నేను బయట అయిపోయానుకోవాలి, అది బయట కాదు. అట్ట పనులు ఉన్నారు. మా లైవ్ కూడా మంది కాబట్టి మేము లైవ్ ఫాలో అవుతున్నాం. లైవ్ అంట గిన్నెలు అడుగుతా లైవ్ పెడతా ఉంటుంది, గిన్నెలు అడుగుతా ఆరాధన అయిపోతుంది అనమాట. ఎక్కడ అట్టపోలేదు కాదు, అలాంటి పనులు చేయకండి. ఇది ఎప్పుడైనా అది ఇక్కడ జర్నీస్ ఉన్నప్పుడు అలాంటప్పుడు చేయండి. ఖచ్చితంగా మీరు సాధ్యమైనంత ఖచ్చితంగా ఈ బైబిలే చదవాలి. కనుక ఇది దానికోసం మాత్రమే వినియోగించడం కోసం ఇవ్వబడుతుంది. కనుక రాత్రి శ్రీకాంతం ఒకటి తీసుకున్నాడు, 3 తెచ్చాము, ఒకటి నేను గిఫ్ట్ ఇచ్చేసాను, ఇది నాకు ఉందన్నమాట. నా గిఫ్ట్ నాకే ఉండాలి కదా, అది మీ అందరికి తెప్పిస్తాను. అది జ్ఞాపకం పెట్టుకోనండి. 300 వచ్చేటట్టుగా చూద్దాము. అది చెప్పారు వాళ్ళకి వస్తుందని, ఒక 10 తెప్పిస్తాం. అవి తర్వాత క్యాలెండర్స్, మోటో కార్డ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఆదివారము క్యాలెండర్స్, మోటో కార్డ్స్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. డబ్బులు కూడా తెచ్చుకోండి. కనుక మోటో కార్డు ఖరీదు అయితే మాత్రం 85 రూపాయలకి ఇస్తున్నారు, 85కి ఇచ్చేస్తారు. ఇక్కడ దేవుని ఇల్లు వ్యాపారం పెరిగే మనం చేయండి, ఎప్పుడు కూడా వచ్చినట్టుగా ఇచ్చేస్తున్నాము. 85 మోటో కార్డు. ఎంతమందికి కాల్ చేస్తుంది కూడా ఒకసారి ఒక అందాజు ఒకటి ఎంతండి, 4, 5, 6, ఒక 50 తెచ్చాము. ఒక 50 అయితే ఆర్డర్ ఇచ్చాము. వెరీ గుడ్. ఒక 50 తెచ్చాము, అవి కూడా ఒక 50 తెచ్చాము. ఈ బైబిల్స్ ఒక 10 వస్తాయి, మోటో కార్డ్స్ ఒక 50 ఆర్డర్ ఇచ్చాము. అవి కూడా వచ్చి వాళ్ళకి తెస్తాయి. కానీ అది 85 రూపాయలు. మరి క్యారెట్ ఎక్కువ ఎంతో తెలియదు, అదే రేట్కి మీకు అమ్మటం జరుగుతుంది. జ్ఞాపకం కూడా వచ్చే వారం వాటికి కూడా సిద్ధపడండి. సరే, అది వార ప్రకటనలో దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయండి. అందరి ప్రేమ విందు తర్వాత ఈ దినవంతట్లో ఈరోజు చైతన్య పల్లి యూత్ మీటింగ్ ఉంది, కానీ ఈరోజు చాలా పెద్ద పని పెట్టుకున్నాం కాబట్టి ఈ మీటింగ్ ఈరోజు అందరు ఇక్కడే ఉంటాం. కానీ ఇక్కడే ఉండి
ఈ మందును శుభ్రం చేయండి. సంవత్సరం అంతా కనీసం ఈ రోజుల్లో ఉండండి. మీరు పారిపోతానే మీకు భోజనం కూడా చేసినట్టు కాబట్టి అందరూ కూడా తృప్తిగా తిని మందిరంలో పని ఏకీభవించాలని ప్రేమతో మనం చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అని మీ సన్నిధికి వస్తున్న ఉదయకాలం తండ్రి, మునుపు మా స్థితిగతులు ఎలాగ ఉన్నాయో మీరు జ్ఞాపకం చేశారు. మునుపు మేము పాపులము, మార్గం తప్పి చీకటి ఉన్నటువంటి వారు, అన్యజనులము, ధైర్యమాత్రం మమ్మల్ని ఎంత సమీపముగా తండ్రి చేశారు. మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించాం. తిరిగి ప్రభా మరి గత వారము తండ్రి మరి యెరూషలేము యొక్క సంఘాన్ని గురించి మేము ఆలోచించాం, ధ్యానం చేశాం. ఈరోజు అక్కడి నుంచి వెళ్ళేటువంటి వారు చెదరిపోయి కట్టారు అంత్యోక్య సంఘం. ఆ అంత్యోక్య చెదరిపోయిన వారు నిర్మించబడిన అంత్యోక్య సంఘం తండ్రి అనేక సంఘాలకు తండ్రి స్థానముగా నిలిచింది. ప్రభా ఈనాడు మా సంఘాలు అలా ఉంటే ఎంత బాగుండేది. మమ్మల్ని అయితే క్షమించు. అలాంటి ఆత్మీయమైన స్థితులకు మమ్మల్ని తీసుకుందామని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. అలా ఉన్న దయలు మా తండ్రి మీ చిత్తమైతే నమ్మకమైన మా ప్రభా మరి మీ సంఘంలో ప్రార్థిస్తున్నాము. మరి ఇప్పుడు భోజనం సహవాస దీవెనకరంగా చేయండి. అయిపోయిన వెంటనే పైన కార్పెట్లన్నీ కూడా శుభ్రం చేసే విషయంలోను, అలాగే పైన తండ్రి మరి సండే హాల్ కూడా మరి శుభ్రం చేసే విషయంలోను, కింద ప్రభావ మందిరం అంతా కూడా క్లీన్ చేయాలి. షెల్ఫ్లు అన్నీ కూడా క్యాన్లని తొడవాలి. దాని విషయంలో సహాయం చేయండి. కింద కూడా మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఆ రూమ్ అంతా కూడా దాన్ని శుభ్రం చేయాలి. ఎందుకంటే వంటలప్పుడు కింద రూమ్ తాళాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. మీ చిత్తమైతే అక్కడ ఒక కిచెన్ రూమ్ లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అది కూడా దీవెనకరంగా చేయండి. ఈ పనులన్నింటిలో ప్రభావ ఎక్కడ ఎలాంటి ప్రమాదము, అపాయం, నష్టం జరగకుండా మీరు కాపాడండి. భద్రపడండి. పిల్లలు ఎవరు తొందరలు చేయకుండా, ఎవరు చెప్పిన పని వాళ్ళు ఏదో తినకుండా, తాకుండా, ఆడుకుంటూ చేసేది కాకుండా దైవ భయముతో, దేవుని పనిని శ్రద్ధతో తండ్రి నీట్గా, నమ్మకంగా చివరిదాకా చేయడానికి కూడా మీరే సహాయపడని ప్రార్థిస్తున్నాము. కనికరించండి. అలాగే మీ చిత్తమైతే మొదటి కానీ రెండవ కానీ వారాల్లో బహిరంగ సువార్త బేతేలు ద్వారా మరి ఈస్టర్ అంతా పిలవాలని కోరుతున్నాం. అది కూడా దీవెనకరంగా చేయండి. తండ్రి మీ చిత్తమైతే దాన్ని మరి డిసెంబర్ మాసంలో కోడికలు కూడా మరి 1వ తారీఖున సువార్తం గారి ఇంట్లో, అలాగే తండ్రి మరి 3వ తారీఖున సోదరు సురేష్ వాళ్ళ ఇంట్లో, అలా ప్రభా మరి 26వ తారీఖున తొలిపల్లి కూడా డేట్ వచ్చింది. అలాగే ప్రభా ఎక్కడెక్కడ మేము చేయాలో కూడా మరి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, లేదంటే మరి ఉదయకాలం ఎవరింటి కూడా పెట్టాలో కూడా మరి టైం ఉంది కాబట్టి ఆలోచించిన వాళ్ళు చెప్పడానికి కూడా సహాయం చేయండి. ప్రభా అలాగే మోటార్ కార్డ్స్, క్యాలెండర్స్ కూడా వచ్చే వారం వస్తాయి. ఆడియో బైబిల్స్ కూడా తెప్పించాలి. అన్ని విషయాల్లో మరి ట్రాక్స్, బైబిల్స్ అన్ని సిద్ధం చేయాలి. మీరే కృప దయచేయమని వందనాలు చెల్లిసి మీకు అప్పగించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ దీవెనతో మీ ఆశీర్వాదం దీన్ని నడిపించమని, సహాయపడమని, భవిష్యత్ సేవకి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అది నూతనం వచ్చిన వారు కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి, సహాయపడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారిని సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మనసుతో ప్రభును సేవించుడి, యేసుకు దాసులారా పరిపూర్ణ మనసుతో ప్రభును సేవించుడి. నిధిలో నిలుచుటకును తన సన్నిధిలో నిలుచుటకును శ్రద్ధగాను కొలుచుటకును మిమ్ము
కొనేను నిన్ను ప్రభు కొనేను అయిన క్రీస్తును నాకులారా పరిపూర్ణ మనసుతో ప్రభును సేవించుడి. అందరికీ ప్రైజ్ లార్డ్. కూర్చోనండి. యాకోబులో ప్రకటన ఇద్దాం. అందరికీ దేవుని పేరట ప్రైజ్ లార్డ్. పోయిన సంవత్సరం మనం డిసెంబర్ నెలలో మా గ్రామం సొంత గ్రామంలో మరి బహిరంగ సువార్త చేశాం. ఈసారి మరి అదే జాన్ పాస్టర్ మన వేరే సేవకుని పిలిపిస్తున్నాడు. కన్యాకుమారి నుంచి 26 తారీఖు మీటింగ్ ఉన్నది. ఆ సంఘం కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎవరికైనా వీలు పడితే మా ఊరికి వచ్చి మరి 10 గంటలకే ప్రారంభం అవుతుంది. మరి వాళ్ళు ఎంత డబ్బులు కానీ బస్సులో కానీ రావచ్చు. మరి కార్లు గీర్లు అంటే నేను పెట్టలేను, చిన్న సంఘం అని మన సంఘానికి ఆయన చెప్పాడు. మరి 26 తారీఖు నాడు మీటింగ్ ఉంది. ఆయన గోల్డెన్ టైటస్ అని పాస్టర్ పేరు. ఆయన హైదరాబాద్కి వస్తున్నాడు. రిక్వెస్ట్ చేస్తే తుర్కపల్లి కూడా 26 తారీఖు నాడు వస్తున్నాడు. ఎవరైనా వచ్చేది ఉంటే పొద్దున్నే మన ఉప్పల్ నుంచి నెమ్మర బస్సు ఉంది, ఆత్మపల్లి దిగొచ్చు, ఆడికెళ్ళి దగ్గరే, లేదంటే ఆటోలు ఉంటాయి. మరి ఆ సంఘం గురించి, ఆ మీటింగ్ గురించి డబ్బులు కూడా ఏం లేవు, దేవుడు సాయం చేశాడు. మరి మన సంఘం తరఫున కోరాడు. పొద్దున కూడా ఫోన్ చేసి చెప్పాడు. పోయిన సంవత్సరం మనం మీ సంఘం తరఫున అంతా ఊరు తుర్కపల్లంతా సువార్త చేసి ఎంతో సంతోషంగా పాటలు పాడారు. మన టీం కూడా వచ్చినందుకు వందనాలని చెప్పాడు. మరి మన సంఘం తరఫున మన పాస్టర్కు మనం అందరికీ ఆయన వందనాలు చెప్పాడు. ఎవరైనా వీలుంటే రావచ్చు. మరి 26 తారీఖు నాడు 10 గంటలకు పెట్టి అందరికీ దేవుని పేరట అందరికీ ప్రైజ్ రావాలి. యథావిధి జ్ఞాపకం పెట్టుకోండి. ఉదయకాలం ప్రకటన జ్ఞాపకం పెట్టుకోండి. సోమవారం చేయని ప్రార్థన ఎలాగే ఉంటుంది. బుధవారం యథావిధిగా సంఘ ప్రార్థన, శుక్రవారం యథావిధిగా సహోదరుల ప్రార్థన, వార ప్రార్థన యథావిధిగా ఉంటాయి. అది జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థించి పాల్గొనండి. అందరికీ ప్రైజ్. లేచారంటే ఇక్కడ చేపలు చుట్టేస్తే సిస్టర్ చేపలు చుట్టేస్తే బ్రదర్స్ తీసుకుంటారు.